ఆన్ చేశారా? ఇది రన్ అవుతుంది కదా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి మీకు వందనాలు. వచ్చే ప్రతి మాట నీదై ఉండాలి దేవా. మా అందరికి సహాయం చేయండి. నీ ఆత్మ సహాయాన్ని, మీ కాపుదల, మీ సన్నిధి మేమందరము చూచుదుము గాక. నీ చిత్తానుసరమైన మాటలు నా నోటంట వచ్చును గాక. ఇక్కడ ఉన్న ప్రతి చెల్లితోనూ ప్రతి సహోదరునితో దేవునితో మాట్లాడమని, నీ చిత్తం జరిగించుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మీకు బైబిల్ ఎందుకు ఇచ్చారు చెప్పండి? అసలు మీకు బైబిల్ ఎందుకు ఇవ్వబడింది? మరి రెండోసారి నేను రిపీట్ చేస్తున్నాను. మీకు బైబిల్ ఎందుకు ఇవ్వబడింది? ఇప్పుడు ఏమన్నారు కదండి. మా చిన్నప్పుడు ఆఫర్ల ఎగ్జామ్స్, యాన్యువల్ ఎగ్జామ్స్ జరిగాయి. ఎన్ని ఎగ్జామ్స్ జరిగినా కొత్త మళ్ళీ అండి. అసైన్మెంట్లు జరిగాయి, క్వార్టర్లీ ఎగ్జామ్స్ జరిగాయి, క్వార్టర్లీ, ఆఫర్లీ, లాస్ట్ లో యాన్యువల్లీ. అన్ని ఫెయిల్ అవుతాయి. అది చదువు. కానీ బైబిల్లో ఫెయిల్ అయ్యామనుకోండి పిల్లరా, చాలా నష్టం అండి మనకి. హల్లెలూయా. బైబిల్ మనకి ఎందుకు ఇవ్వబడింది చెప్పాలి. బైబిల్లో దేవుడు ఆలోచన ఉంది, దేవుని ఉద్దేశాలు ఉన్నాయి, దేవుని తలంపులు ఉన్నాయి, దేవుని ప్రణాళికలు ఉన్నాయి, దేవుని చిత్తం ఉంది. అపవాది ఎంత ప్రమాదకరమైన వాడు, దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడి శక్తి ఏంటి, దేవుడు ఎలా నడిపిస్తాడు, దేవుడి చిత్తం ఎలా జరుగుద్ది, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి కనుక అపవాది దేవుని పని ఎలా ఆపుద్ది, దేవుని పిల్లల్ని ఎలాగా ఏడిపిస్తుంది, లేదంటే దేవుని చిత్తం చేయకుండా ఎలా ఆటంకిస్తుంది, ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డాయి. ఇవన్నీ మానవుడికైనా మనకు అవసరము గనుక దేవుడు అనేక మందిని దేవుడు నిలబెట్టి పరిశుద్ధాత్మ ద్వారా అనేకమైనటువంటి మాటలు ఇందులో పొందుపరిచి మనకి ఇచ్చాడండి. ఇవన్నీ కూడా మనకు అవసరమే. ఇవన్నీ కూడా మనకు అవసరమే. అవసరం అంటారా కాదంటారా? హల్లెలూయా. మార్కెట్కి వెళ్తాం. మా అమ్మగారు చిన్నప్పుడు అనేవారు, పదే చెప్తూ ఉండేవారు నాకు. చిన్న చిన్న పోగులు, బెండకాయలని, చిన్న చిన్న టమాటాలు అమ్ముతూ ఉండేవారు మా ఊళ్ళో. విలేజ్ కనుక, పల్లెటూరు కనుక సండే చూసి తీసుకురా, ఆ పోగులని తీసుకురామని ఊరు అనమాట. ఆ పోగు చిన్న చిన్న పోగులు పెడతా ఉండేవారు. ఎందుకు చెప్తున్నానంటే పిల్లరా, ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు అర్థమైన చెప్తున్నాను. ఒక తల్లి తన కుమారుడికి ఎందుకు చెప్తుందంటే ఏం తీసుకురావాలి, ఎలాంటి తీసుకురావాలి, ఎలా బేరమాడాలి నేర్పుకుంటుంది. అవునండి కదా. దేవుడు తన పిల్లలమైనటువంటి మనము ఈ భూమి మీద జీవించడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తినే ఆహారం కంటే ప్రాముఖ్యమైనది ఈ దేవుని వాక్యం. చాలా ప్రాముఖ్యమైనది మనకి. హల్లెలూయా. ఈరోజు మీకు ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య మాట్లాడేటువంటి మాట, పరిశుద్ధాత్మ దేవుడు అపవాది దేవుని చిత్తానికి, దేవునికి విరుద్ధంగా చేయిస్తాడంటండి. అపవాది ఏం చేస్తాడు? అపవాది ఎప్పుడు కూడా దేవుని చిత్తానికి, దేవునికి విరుద్ధంగా చేయిస్తాడంట. అలా దాని నిమిత్తం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడమని కొన్ని లేఖన భాగాలు ప్రేరేపణ ఇవ్వడం జరిగింది. నేను రాసుకొచ్చాను. మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఇది చాలా ఎప్పుడో విన్న ప్రసంగము, చాలా ఈజీ, మేము చాలా అర్థం చేసుకోగలం అనుకోవచ్చు. కానీ దీంట్లో చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. దేవుడు మాటింటే మనిషి జీవితం ఎలా ఉంటది, అపవాది మాటింటే దేవుడు ఆ వ్యక్తిని ఏం చేస్తాడు అనే పాఠంలో ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం. ఆదికాండము, జెనసిస్ చాప్టర్ 3, ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 4-5 వచనాలు. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలానగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడును ఎరిగిన వారై దేవతల వలె ఉంటారని దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా. చాలా జాగ్రత్తగా వినండి. అపవాది చెప్తున్నాడు, మీ కన్నులు తెరవబడతాయి, మీ కన్నులు తెరవబడతాయి. దేవుడు ఎక్కడైనా సరే ఏదైనా తోటలో కన్నులు తెరవబడతాయి డిస్కషన్ దేవుడు ఆదాముతో గాని అవ్వతో గాని చేశాడా? మరి ఎందుకు కన్ను తెరవబడతాయి అపవాది మాట్లాడుతుంది? రెండోది, మీరు దేవత వలె ఉంటారని దేవుడు ఎక్కడైనా సరే ఆదాము గాని అవ్వ గాని చెప్పాడా? మరి ఎందుకు మీరు దేవత వలె అవుతారని అపవాది మాట్లాడుతుంది? దేవుడు చచ్చిపోతారంటే అపవాది ఎందుకు మీరు చచ్చిపోరని అంటున్నాడు? ఎప్పుడు కూడా దేవుడు తన ఆలోచన మనిషికి తెలియజేస్తూనే ఉంటున్నాడు, ఆది నుంచి ఇప్పుడు దగ్గర కూడా. కానీ అపవాదం ఏం చేస్తాడంటే యేసు క్రీస్తు వాడు, తండ్రి దేవుడు, త్రిత్వమైన దేవుడు ఆలోచన, ఏ ఆలోచన అయితే ఉందో ఆ ఆలోచన ఎప్పుడు కూడా జరగకూడదు, పాడు చేయాలి. చూడండి, యేసయ్య భూమి మీద జన్మించాడు. జన్మించిన తర్వాత అందరూ కూడా చక్కగా కామ్గా తన పని తను చేసుకుంటుంటే ఈ హేరోదు దగ్గరికి వెళ్ళారు తూర్పు జనులు. రాజు పుట్టాడంట కదా. రాజు పుట్టాడు. రాజా? నేను కదా రాజుని, ఇక్కడ వేరే రాజు ఏంటి? ఏంటి అసలు ఇన్ఫర్మేషన్ చెప్పండి. పలానా అంటే సోయన్స్ అంటుంటాము, బెత్లెహేములో పుడతాడు. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమందిని అడిగి తెలుసుకుని ఈ తూర్పు జనంతో అంటున్నాడు, సరే మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఆరాధించి ఎక్కడున్నాడో నాకు తిరిగి వచ్చి చెప్పండి అంటున్నాడు. ఎందుకు చెప్పమన్నాడు అంటే చంపేయాలని. ఏం చేయాలని? చంపేయాలి. ఎందుకు చంపేయాలనుకుంటున్నాడు? ఆయన ఎవరు?
ఎందుకు వచ్చాడు భూమి మీదకి? రక్షకుడు. ఆయన భూమి మీద జన్మించడం గల కారణం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. అది తండ్రి దేవుని నిర్ణయం. యావత్తు మానవ జాతి రక్షించబడాలి కనుక, ఏ వ్యక్తి నశించిపోకూడదు కనుక ఇప్పుడు అది పాడు చేయడానికి ఎవరు పొంచున్నారండి? ఒక యేసయ్య జీవితంలోనే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి జీవితంలో అపవాది పొంచుంటాడు. దేవుని చిత్తం జరగనివ్వకూడదని, దేవుని ఉద్దేశాలు జరగకూడదు, దేవుని తలంపులు జరగకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని చిత్తం మీకు తెలియకూడదు. తండ్రి దేవుడు చక్కగా చెప్పాడు. చూద్దాం ఒకసారి ఆదికాండము 2వ అధ్యాయంలో ఏం జరిగిందో చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 16 నుంచి చూద్దాం. జెనసిస్ చాప్టర్ 2 verse 16 through 17. మరియు దేవుడని యెహోవా ఈ తోటలను మంచి వృక్ష ఫలములను ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే మంచి చెడు తెలివినిచ్చి వృక్ష ఫలం మీరు ఏం చేయకూడదు? తినకూడదు. మంచి ఏంటి, చెడేంటి? నీవు వాటిని తినదినమున చచ్చేదేవుని నీకు ఆక్షేపించి, నువ్వు తింటే చచ్చిపోతావు, నువ్వు తింటే కనుక చచ్చిపోతావాడమో, నువ్వు తింటే కనుక చచ్చిపోతారు మీరిద్దరు కూడా అని దేవుడు స్పష్టంగా చెప్తే, ఈ అపవాది ఇది మీరు తింటే చావనే చావరు, మీరు దేవతలు అయిపోబోతున్నారు. ఇది ఎంత అబద్ధం అండి, ఎంత మోసకూరితమైన కుట్రండి ఇది అపవాది. అవునంటారా కాదంటారా? ఇది ఒక ఏదైనా తోటలో జరగట్లేదు. ఇప్పటికీ ప్రజెంట్ నౌస్టిక్ జనరేషన్ లో కూడా ప్రతి మనిషి జీవితంలో అపవాది పొంచున్నాడు. ఎలాగా? దేవుని వాక్యం వింటారు, దేవుని వాక్యం ధ్యానిస్తారు, దేవుని స్తుతిస్తాం, దేవుని మహిమపరుస్తాం, కానీ దేవునికి లోబడకుండా ఎప్పుడు కూడా వ్యతిరేకమైన జీవితాన్ని జీవించే విధంగా మనుషుల్ని పొంచేలా అపవాది పొంచి ఉంటానే ఉంది ఈ రోజు. హల్లెలూయా. పిల్లలు గుర్తుపెట్టుకోండి, వాక్యం తెలుసు ఎంత ఇంపార్టెంట్. ఆ వాక్యాన్ని పట్టుకునడం చాలా ప్రాముఖ్యం. లేదంటే నిజంగా యేసయ్యను చూస్తామని నేనైతే చెప్పలేను, దేవుని రాజ్యాన్ని చూస్తామని నేనైతే చెప్పలేను. దేవుడు నీకు నువ్వు అనుకుంటావు కట్టల డబ్బులు అడిగాను ఎవడు? పెద్ద బంగారు అడిగాను ఎవడు? ఏమండి ఎవడు? నీకేమి ఇచ్చాడంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఇందులోనే సకల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇది దీని ప్రకారంగా నువ్వు ఎప్పుడైతే నడుస్తావో ఆటోమేటిక్ గా దేవుడు నీ బ్లెస్ చేస్తాడు. ఆటోమేటిక్ గా నీకేం అవసరమో ఆయనే నీకు కావాల్సిన షెల్టర్, నీకు కావాల్సినటువంటి ప్రతి దాన్ని కూడా, ప్రతి ప్రొవిజన్ దేవుడు దగ్గరుండి నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏదైనా ఒక పని చేయాలంటే పరిశుద్ధతను కోరుకుంటాడు. దేవుడు ఏదైనా సరే పని చేయాలంటే చాలా ఆలోచించి తన నిర్ణయాన్ని ఆయన అమలు చేస్తాడు. యేసయ్య భూమి మీదకి రావాలి. భూమి మీదకి రావాలి కనుక చాలా మంది యవ్వన బిడ్డలు ఉన్నారు. ఒక సంబంధానికి వెళ్ళామనుకోండి, ఈ రోజున సొసైటీ చాలా అందంగా ఉండాలి, మినిమం 20 lakhs ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి? 20 లక్షలు ఇవ్వాలి. అందంగా ఉండాలి స్త్రీ, బాగా డబ్బు ఉండాలి, మాకు అవసరమైతే ఆడపడుచు కట్నాలు లక్షల రూపాయలు ఇవ్వాలి. ఏమి ఇవ్వాలంట? ఆడపడుచు కట్నాలు ఇవ్వాలి. ఇవన్నీ సొసైటీ ఆలోచిస్తుంది. దేవుడు ఎప్పుడు కూడా తీసుకోడు. దేవుడికి ఏం కావాలంటే పరిశుద్ధత కావాలి. హల్లెలూయా. నిలబడేవాడు కావాలి. దేవుని పని చెప్పి ప్రాణం సైతం కూడా ప్రేమించకుండా దేవుని చిత్తం చేసేవాళ్ళు కావాలి దేవునికి. హల్లెలూయా. అయితే చూసి ఆ కాలంలో ఒకే ఒక స్త్రీ దేవుని దృష్టిలో పడింది. అందుకే బైబిల్లో రాయబడింది, నువ్వు దేవుని చేత కృప పొందావు. ఏం పొందావు? ఆమె అర్హురాలేం కాదు, ఆమె యోగ్యురాలేం కాదు. దేవుడు యేసయ్య ఆమెకి కృప ఇచ్చాడట. ఆమె ఎవరు? ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించబడింది. చాలా జాగ్రత్తగా వినండి. దేవుని ఆలోచన చాలా ప్రాముఖ్యమైనది, విలువైంది. తండ్రిని దేవుడు చాలా ప్రేమిస్తూ ఏదైనా తోటలో ఆదామును చూసుకుంటున్నాడు. ఆదాం వైపు చూసాడు. అలా చూసి ఒంటరిగా ఉన్నాడు కదా, ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదని తన ఎముకలోంచి ఒక ఎముక తీసుకుని ఒక స్త్రీని చేసి మాంసంతో దాన్ని పూడ్చి తనకు అప్పగిస్తే నారీ అని పిలిచాడు. మొట్టమొదటిగా ఏం పిలిచాడు? నారీ. తర్వాత అవ్వ అని పేరు పెట్టాడు ఆదాం. ఈ రోజున దేవుడు అంత చక్కగా కుటుంబాన్ని ఆశీర్వదించి ఏమన్నాడంటే, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, ఈ తోట చెట్లు పొలాలన్నీ తినేనే, అదిగో ఆ పనులు చూసారో అది మాత్రం మీరు ముట్టుకోద్దు. ఈ రోజున మనిషి దేవుడు ఏది చెయ్యొద్దంటాడో, ఏది వద్దంటాడో, ఏది కాదంటాడో దానికంటే పరిగెడుతున్నాడు. ఇది వద్దురా, ఇది నీకు నేను నాశనానికి నడిపిస్తుంది, ఇది నేను మరణానికి అప్పగిస్తుంది, దీనివల్ల కీడు, దీనివల్ల ఆశీర్వాదం ఉండదు, ఇది నీకు చెడు, ఇవన్నీ వద్దు. ఏదైతే చెయ్యొద్దంటాడో అదే మానవుడు చేస్తున్నాడా లేదా? చెప్పండి ఒకసారి. ఇక్కడ కూర్చున్న మనం చేయలేదండి, ప్రసంగ నేను చేయలేదా? ఇప్పుడైనా సరే మనం మారు మనసు పొందాం కదా, దేవుడు కృప పొందుకున్నాం. ఏదైతే చెయ్యొద్దంటాడో, ఏదైతే వద్దంటాడో, ఏదైతే ఇది నాకు వద్దు, ఇది నా మాటను దయచేసి అంటాడో అదే మనిషి ఈ రోజు చేస్తున్నాడు. నేత్రాస, శరీరాస, జీవపు డంబం వైపు మనిషి పరిగెడుతున్నాడు. ఒక వ్యక్తి సువార్తికుడు వెళ్ళి
1000 కోట్ల ఆస్తిపరుడు. అయ్యా యేసయ్యని నమ్ముకో, యేసయ్య రక్షకుడు, నువ్వు చనిపోతే పరలోకం వెళ్తావంటే నాకు యేసయ్య వద్దు, నాకు కారులు ఉన్నాయి, నాకు బంగ్లాలు ఉన్నాయి, నాకు చాలా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నా మనవలకు సరిపడా ఆస్తిని సంపాదించాను, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తా ఉంటే నాకేం పర్లేదు, ఇక్కడ ఉన్నంతకాలమే నాకు. హల్లెలూయా. దేవుడు చచ్చిపోయిన తర్వాత నేనుండే చోటుని పెడతానంటే మనిషికి అది వద్దట. ఇక్కడ ఉన్నంతకాలం చక్కగా బతికి చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళిపోయినా పర్లేదు. ఎక్కడికి వెళ్తాడని చనిపోయి? ప్రభువుని అంగీకరిస్తే పరలోకము, ప్రభువుని అంగీకరించకపోతే నరకం. ఈ రోజున దీంతో మాట్లాడుతున్నాడు. అపవాది ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని, లేదంటే దేవునికి విరుద్ధంగానే చేయిస్తాడు. అపవాది దేవునికి విరుద్ధంగానే చేయిస్తాడు. దేవుడు మాట్లాడి వెళ్ళాడు, ఆదమ్మా ఈ చెట్టు పళ్ళు ఏదైనా మీరు తినండి, భార్యాభర్తలు చక్కగా, ఈ మంచి చెడుల పండు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తినద్దు, తింటే ఏమైపోతారు, మరణం వస్తుంది, చచ్చిపోతారు మీరు అని దేవుడే స్వయంగా మాట్లాడి వెళ్ళిన తర్వాత అపవాది వచ్చాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు మన దగ్గరికి వచ్చి మనల్ని ఆశీర్వదించి మన మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా అపవాది కూడా వస్తాడు. చాలా మందిని అపవాది ప్రేరేపిస్తాడు, చాలా మంది అపవాది కూడా మాట్లాడతాడు. అది మనం గమనించకపోతే ఖచ్చితంగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం వెళ్ళిపోతాం. హల్లెలూయా. నేను దర్శనం చూసిన తర్వాత నేను మందిలో ప్రార్థన చేస్తున్నాను. దినేష్ అని ఇవాళ చూడ, మా అమ్మగారు రిలేషన్ యొక్క అబ్బాయి, నాకు అన్నయ్య అవుతాడు. వాడు పోలాండ్ దేశం వెళ్ళిపోయాడండి. ఏ దేశం? పోలాండ్. అమ్మో, నేను మందిలో ఉంటే పోలాండ్ వెళ్ళిపోయి అపవాది ప్రేరేపిస్తున్నాడు. రే నువ్వు వెళ్ళిపోతావా, నేను పంపిస్తాను నేను. పిల్లరా, నా పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. వీడేమంటున్నాడని, నేను దేవుని మందిలో నిజంగా నేను జరిగింది చెప్తున్నా, ప్రార్థనలో ఉంటుంటే పోలాండ్ వెళ్తావా, నేను సహాయం చేస్తాను నీకు. ఎవరి స్వరం అది? ఎవడ ప్రేరేపణది? దేవుడు నన్ను పోలాండ్ పంపించలేడా? దేవుని చిత్తం ఏంటి? దైవజనుడిగా సేవ చేయాలి. వీడేం మాట్లాడుతున్నాడు, నువ్వు పోలాండ్ వెళ్తావా? మీకు ఒక విషయం చెప్పనా, దేవుని సేవ ఎంత విలువైందో మనకంటే అపవాదికే తెలుసు. నీకంటే ఎక్కువ అపవాదికే తెలుసు, నీకంటే ఎక్కువ అపవాది తెలుసు. అందుకే ఈ రోజున దైవజనుల కుటుంబమే లోబం లేకుండా చేస్తాడు, వ్యతిరేకంగా జీవించేలా చేస్తాడు, తిరగబడేలా చేస్తాడు, సేవ అంతా పాడు చేసేయాలి, సేవ జరగకూడదు, ముందుకెళ్ళకూడదు అనే విధంగా చేస్తాడు అపవాది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న నేను బొండాళ్ళకి వెళ్ళాలి. ప్రభు నాకు చెప్పారు ఇంటికాడ ఉండగానే, చాలా బలంగా వాడుకుంటాను నేను ప్రార్థన చేసుకున్నాను ఎక్కువగా. 4 hours అబౌవ్ పైన నేను ప్రేయర్ చేసుకున్నాను. నేను కరెక్ట్గా బయలుదేరుతాను అనగా భయంకరమైన దాడి జరిగిపోయింది మా కుటుంబంలో. అంటే మా అమ్మగారి మీద దాడి జరిగింది. ఇంకా నాకు ఏం ఆలోచన, ఇప్పుడు ఈమెను వదిలేసి వెళ్ళాలా, లేదంటే ఎవరన్నా పెట్టాలా, మా నాన్నగారు పనులకి వెళ్ళి తిరిగి వచ్చేమనాలా, లేదంటే ఎవరన్నా సిస్టర్లా ఎవరన్నా పిలిపించి ఇంట్లో జతగా పెట్టలేదు, ఎందుకంటే షుగర్ పేషెంట్ కనుక ఏమవుతుందో చెప్పలేం అని ఎన్నో ఆలోచనలు. కానీ దేవుని మహాకృపను బట్టి తన పని తను చేసుకుంది, నేను దేవుని పని చేయడానికి వెళ్ళిపోయాను. హల్లెలూయా. అద్భుతంగా జరిగింది నేను దినాన్ని పరిచర్య. దేవుని ఇస్తే చాలు. హల్లెలూయా. పిల్లరా, మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు సేవకు వచ్చావా, దేవుడు పని చేద్దామని వచ్చావా, దేవుని కొరకు బతకదామని వచ్చావా, బైబుల్ చేత పట్టుకుని దేవునితో నడవాలని వచ్చావా, అయితే బైబుల్ చెప్పింది మాత్రమే నువ్వు చేయాలి. అప్పుడే దేవుడు కృపా కాపుదల నీకు ఉంటుంది. హల్లెలూయా. దేవుడు కావాలనుకుంటే, దేవుని పని చేయాలనుకున్నా, దేవుని చిత్తం చేయాలనుకున్నా, దేవుని ఆలోచన నెరవేర్చబడాలనుకున్నా, దేవుడు చెప్పింది చేస్తేనే దేవుడు నీ పట్ల ఆయన నిర్ణయాలు పూర్తి చేసుకుని ఆయన తన రాజ్యంలో స్థానం ఇచ్చేస్తాడు. హల్లెలూయా. దేవుడు వాక్యంలో చెప్తున్నాడు, నువ్వు కనుక ఈ పండు తింటే మీరు చచ్చిపోతారు. అపవాదం ఏమంటుందండి, మీరు చావనే చావరు, మీరు దేవత్వాలే అవుతారు. మళ్ళీ చెప్తున్నా, దేవుడు చెప్పింది జరుగుద్దా, అపవాదం చెప్పింది జరుగుద్దా? చెప్పాలి. మరి దేవుడు చెప్పిందే జరుగుద్ది అనుకుంటే, మరి దేవుడు చెప్పిందే నువ్వు ఎందుకు వినావు? మరి ఒకసారి, కొన్నిసార్లు మనం ఎందుకు వినామని, కొన్నిసార్లు ఏదైనా శోధన వచ్చిందనుకో, దేవుని వాక్యం చెప్తుంది కదా, దేవుడు ఈ శోధన తప్పిస్తానని ప్రార్థన చేయమని కదా, ఎందుకు ప్రార్థన చేయ కుమిలిపోతారే? ఏదైనా అవమానం వస్తే, నింద వస్తే, ఏదైనా ఒక పరిస్థితి నుంచి మనం విడుదల పొందాలంటే, ఏదైనా రోగం వస్తే దేవుడు స్వస్థపరచు, నాకేనా ఈ రోగం, మాయిజర్ రోగం అంటారు కొంతమంది. ఏ రోగం అంట? మాయిజర్ రోగం. రోగాలు మనకే ఉన్నాయా? ఇంకెవరికి లేవా భూప్రపంచంలో? అండ్ ఎవరికి లేవా? హాస్పిటల్కి వెళ్ళాలి, ఇంకా మనం కృపం పట్టాలి. మేము ఒకసారి బండి మీద వెళ్తుంటే చర్మ వ్యాధి మొత్తం హాస్పిటల్ అంటే కొట్ల కింద ఉంటున్నారు. చర్మ వ్యాధి హాస్పిటల్ ఏమంటే కొట్ల కింద ఉన్నారు. నిజంగా డబ్బు మొత్తం కట్టలు లెక్కేసుకుంటాను. నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాను, నా ఎదుర్కొన్నారు మొత్తం 500 కట్టలు ఎంత లెక్కెట్టాడు, శుభ్రంగా దాచుకుంటున్నాడు. ఇంటికి వచ్చిందండి. ఈ రోజున బైబిల్ చెప్తుంది,
నువ్వు గనక వాక్యం పట్టుకుని నడవకపోతే చాలా ప్రమాదం. దేవుని చిత్తం చేయలేవు. దేవుడు నీకు అర్థం కాదు. దేవుడు ఆలోచన నీకు అర్థం కాదు. నువ్వు బైబిల్ అందుకే దివారాత్రులు దీన్ని ధ్యానించేవాడు మాత్రమే ధన్యుడు. చేతితో పట్టుకున్నవాడు ధన్యుడు. ఏమండి, ప్రసంగించిన వాడు ధన్యుడు. బైబిల్ చదవన్నప్పుడు పాఠ్యభాగాల కింద చదివినప్పుడు ధన్యుడు అని దేవుడు రాయలా. దివారాత్రులు ఎవరైతే ధ్యానిస్తాడో వాడు మాత్రమే ధన్యుడు. దివారాత్రులు ధ్యానించకపోతే దేవుని ఆలోచన నీకు అర్థం కాదు. దివారాత్రులు ధ్యానించకపోతే దేవుడు ఏదైతే నీ పట్ల కలుగున్నాడో దానికి వ్యతిరేకమైన ఆపోజిట్ గా అపవాదం చేయించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నా దగ్గరకు ఒక భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. ప్రార్థన చేయండి బ్రదరు, సంతానం లేదన్నారు. సరే ప్రార్థన చేద్దాం అనేటప్పటికి బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేశాడు. ఏ ట్రైనింగ్ అండి? దేవుని స్తోత్రం, మంచిది. ఎందుకే ప్రేమించాడు, ఎందుకే అమ్మాయిని ప్రేమించి తీసుకొచ్చాడు. ఆ అమ్మాయికి ఇప్పుడు ఏమవట్లేదంటే పిల్లలు పుట్టట్లేదట. ప్రార్థన చేయండి. నేను అనుకున్నాను సేవలు చేస్తారు వీళ్ళు, నాకు అర్థం కాదు. ఇప్పుడు దేవుని చిత్తం జరుగుతుంది, అపచిత్తం జరుగుతుందండి. దేవుడి చిత్తం అది ఎలా ప్రసంగిస్తాడు, ఎలా వాక్యం చెప్తాడు? నా డౌట్ అండి. దయచేసి ఎవరిని తునీకరించడానికో ఎవరిని కించపరిచిన మాట నేను చెప్పట్లేదు పిల్లరా. బైబిల్ చెప్తుంది, అపోస్తలుడైన పౌలు తిమోతి అంటాడు, నీకు నువ్వే జాగ్రత్తగా కనపరుచుకోవాలి. నేను ఎవరు ఏమీ అనకూడదు. నీ యవ్వనాన్ని బట్టి చాలా జాగ్రత్తగా, నీ యవ్వనాన్ని బట్టి ఎవరు తునీకరించకుండా నువ్వు చూసుకోవాలి. ఎందుకంటున్నాడు పౌలు తిమోతితో? ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున చాలా మంది, నేను బైబిల్ ట్రైనింగ్ తీసుకుంటాను, నేను సేవ చేస్తాను. మంచిది నాన్న, నువ్వు దేవుడు సేవ చేస్తాను, దేవుని స్తోత్రం. నువ్వు ముందు బైబిల్ పట్టుకుని దేవుని కొరకు ఒక కమిట్మెంట్, ఒక సమర్పణ కలిగిన జీవితాన్ని నువ్వు జీవించినప్పుడు దేవుడు నిన్ను అభిషేకించి దేవుడి చిత్తాన్ని నీకు తెలియచేసి దేవుడు నిన్ను బహుబలంగా ఈ భూమి మీద వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుడు సేవ చెయ్యాలంటే గనక నీకంటే నీకు నువ్వు ప్రేమించుకోకూడదు. నీకంటే ఎక్కువగా యేసుని ప్రేమించాలి. అలాంటి వాడు మాత్రమే సేవ చేయగలుగుతాడు. హల్లెలూయా. ఎవరో ఇంటికి పిలిచారు, చాలా హడావుడి వెళ్ళిపోయా. నావు గారు నేను ఇంట్లో ఫ్యాన్ లేదు. ఎందుకు వచ్చింది ప్రభు సేవ? ఇది నాకు అర్థం కాదు. ఫ్యాన్ లేదు, ఇంటికి పిలిచాను సేవకే. కనీసం ఏసీ ఉండాలి కదా. నేను ఎవరిని? నీ దైవజనుని, ఇంటర్నేషనల్ స్పీకర్ నాయే. ఫ్యాన్ కూడా లేదు ఇక్కడ. దేవుడు ఊరుకుంటాడా? ఓరు బాబు, నేను ఎక్కడో పెడదాం అనుకున్నాను కానీ నేను ఎక్కడికో తీసుకెళ్ళకపోతే ఎక్కడ ఉంచాలరా బాబు, డేంజర్ నువ్వు పాపేస్తాడు దేవుడు. అంతేనండి మనుషుల్ని. అదే లోపడి వెళ్ళి, దేవా ఏం లేపన్నా పర్లేదు, నమ్మకంగా చేస్తానయ్యా. ఆత్మల పట్ల భారం, ఈ కుటుంబం రక్షించబడాలి, ఈ ఊరు రక్షించబడాలి, సంఘం రక్షించబడాలి. భారంగా మోకాలేసి ప్రార్థన చేస్తే దేవుడు చూస్తాడు. నేను ఎక్కడ ఉంచకూడదు, ప్రపంచానికి పరిచయం చేయాలి అంటాడు దేవుడు. హల్లెలూయా. సేవ అంటే మాటలు కాదు, దేవుని పని అంటే మాటలు కాదు, దేవుని పరిచయం అంటే మాటలు కాదండి. అంతే, మాటలు కాదు. బైబిల్ చెప్తుంది, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేయించడానికి అపవాది ఎప్పుడు పొంచి ఉంటాడు. దేవుని నువ్వు కొనసాగాలా, నీ ద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలా, దేవుని చిత్తం జరగాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ బైబిల్ చదివి దీని ప్రకారంగా నడవడానికి నువ్వు సిద్ధపడిపోతే ఆటోమేటిక్ గా దేవుడు తన చిత్తాన్ని పట్ల చేయడానికి ఆయన 10 అడుగులు ముందుకేస్తాడు. హల్లెలూయా. 10 అడుగులు ముందుకేస్తాడు. 10 అడుగులు ముందుకేస్తాడు. హల్లెలూయా. ఒకరోజు నాకు ఒక ఆఫర్ వచ్చింది. 10 లక్షలు ఇస్తాను, ఎవరికి ఆయనకి డబ్బులు వస్తున్నాయంట, 2 కోట్లు. బ్రదర్ మీరు నాతో ఉండండి, ఎవరినో నడిపిద్దాం అన్నాడు. అమ్మ దొరక మంచి క్యాష్ పార్టీ దొరికింది నాకు. ఓపెన్ చేసేలో కూర్చున్నప్పుడు సరేనా అంటే ఈ పాటి రోడ్ల మీద ఒక పిచ్చి కుక్కలు తిరిగి ఉండేమోనండి. నేను రియల్ గా చెప్తున్నాను. ఆ డబ్బు కొరకు ఒకవేళ నేను ఆశపడి ఉంటే ప్రభు దగ్గర ప్రభా చెప్పు, నాకు వాడు అన్న కాల్ తీశారంటే ఎవరికో నాకు వద్దు, నాకేం అసలు. ఆ తర్వాత నేను వాగ్దానాలు పొందుకుని దర్శనాన్ని చూశాను. హల్లెలూయా. మన సేవకు వస్తాం, సేవలో నడుస్తున్నప్పుడు అనేకమైన ఎదురవుతాయి. అవన్నీ మనం జయించాలి. జయించే వాడికి కళను రాతనిస్తాడు. ఒకవేళ కనుక ఈ భార్య భర్తలు ఇద్దరు ఆదం దగ్గరికి రాలేదు, అవ్వ దగ్గరికి వచ్చింది. దేవుడు ఏమైనా చెప్పాడు నీకు? చెప్పాడు, ఈ పండు తింటే మరణం వస్తుంది. ఊరుకో, తింటే మరణం ఎందుకు వస్తుంది? నువ్వు తింటే కనుక దేవత వల్ల అయిపోతావు. దేవతే తగటగటప్పుడు 4 ముక్కలు తినేసి ఆదం దగ్గరికి వెళ్ళిపోయాను. ఎప్పుడైనా భార్య భర్తలో భార్య మాట భర్త తినేస్తాడు. ఏం చేస్తాడు? ఖచ్చితంగా మాట వింటాడండి. ఎంత కఠినైనా సరే భార్య మాట వింటాడు. అర్థమైంది మీకు? ఖచ్చితంగా ఈ భార్య 4 ముక్కలు తిని వెళ్ళేటప్పుడు ఆదం కూడా తెలుసు కదా దేవుడు తినొద్దని చెప్పాడు కదా, తినొద్దని. అలా ఇవ్వగానే 4 ముక్కలు తన తినేసాడు. ఇంకా దేవుడు వచ్చేసాడు. దేవుడు చాలా బాధ కలిగింది. ఈరోజు మీరు నీకు ఒకే పాఠం చెప్తున్నా. దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నిన్ను ప్రేమించి దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. నిన్ను ప్రేమించి దేవుడు కొన్ని పరిచయాలను నేను నడిపిస్తున్నాడు. ఈలోపు అపవాది అవి నీ జీవితంలో నెరవేర్చబడకుండా అపవాది అనేకమైన కుయుక్తులతో, అనేకమైన పన్నాగాలతో కుట్ర మనుషులు చేయడమే కాదు, అపవాది కూడా కుట్ర చేస్తుంది. ఎవరు చేస్తారండి?
అపవాది కూడా ఇక్కడ కుట్ర చేస్తుంది. మీరు తింటే మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతలు అయిపోతారు. ఇంకొక మాట ఏంటి తెలుసా? నేను చెప్తున్నా మీరు అపవాది. ఏంటయ్యా, దేవుడు చెప్పిన మాట మాత్రం మీరు చెవులు పాడలేదు, కానీ అపవాది చెప్తున్న మాట మీరు తింటే దేవతలు అయిపోతారు దేవుడికి కూడా తెలుసు. ఎవరు తెలుసు? చూడండి ఒకసారి మళ్ళీ చదువు అన్నమాట. 4వ వచనం చదివినా, జెనసిస్ చాప్టర్ 3. చావరు, ఏలనగా మీరు వాటి తినమున ఎరిగిన వారే ఉందిరనియు చెప్పగా. ఒక్క నిమిషం ఆగమ్మా, అక్కడ ఏమంటున్నది? మీరు దేవత వలె ఉందిరని దేవునికి తెలుసండి. దేవునికి అది నిజమా అబద్ధమండి? చెప్పండి గట్టిగా, నిజమా అబద్ధమా? అబద్ధాన్ని నమ్మాలా, నిజాన్ని నమ్మాలా? సత్యాన్ని నమ్మాలా? సత్యం ఏంటి? వాక్యమే కదా సత్యం. ఇప్పుడు వాక్యాన్ని నమ్మాలా, అపవాది యొక్క స్వరానికి లోబడాలా? వాక్యానికి మనం లోబడుతున్నాము. మరి వాక్యానికి లోబడితే నీ జీవితంలో దేవుడు ఏ సమయానికి ఏం చేయాలో ఖచ్చితంగా చేసి తీరతాడు. వేస్తున్నాము. ఆమేన్. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఆలస్యం చేయడు. నువ్వు లోపడకపోతే కొన్నిసార్లు ఈ సంవత్సరంలో జరగాల్సిన నెక్స్ట్ ఇయర్కి వాయిదా తీసుకుంటాడు, హోల్డ్లో పెడతాడు. ఇంకా నువ్వు మారాలమ్మా, ఇంకా నువ్వు మారాలరా బాబు, నీలో సరైన ప్రార్థన జీవితం లేదు, సరైన మారు మనసు అనుభవం కనబట్టలేదు, తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నావు, భయపడుతున్నావు పరిచయం చేయడానికి, లేదంటేనేమో నీ చిత్తం చేయాలనుకున్న ముందు ఇవన్నీ కూడా దేవుడు టాలీ చేసుకుని ఇవన్నీ కూడా మనం ఒక 100 మందికి చెప్పాలి, ఒక 1,00,000 మందికి చెప్పాలి, ఒక 10 మంది చెప్పాలి. ముందు నువ్వు కరెక్ట్ గా ఉంటే నువ్వు జీవిస్తేనే దేవుడు నిలబెట్టి వాడుకుంటాడు. హల్లెలూయా. అది చాలా ప్రాముఖ్యం. నువ్వు లోబడినంత సేపు, నువ్వు దేవుని చిత్తాన్ని చేయలేని సేపు నేను 10 మందిలో కాదు, 1 ముందు కూడా నిలబెట్టలేడు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మాదిరికరంగా ఉన్నప్పుడు దేవుని చిత్తానికి నువ్వు దేవుని చిత్తం చేస్తున్నప్పుడు అప్పుడు నిన్ను దేవుని చిత్తం చేయలేని మనుషులు కూడా నిలబెడతాడు. హల్లెలూయా. యోసేపుని దేవుని చిత్తం చేసాడు కనుక దేవుని చిత్తం చేయలేని మనుషులు ఎదుట నిలబెట్టాడా లేదా? చెప్పండి, నిలబెట్టాడు లేదా? ఇప్పుడు తింటే దేవత వల్ల అయిపోతామో అది మీకు దేవుడు కూడా తెలుసు అంటున్నాడు. ఇప్పుడు మీ జీవితంలో చాలా మంది అనేకమైన సమస్యలు, అప్పులు పాలైపోయి, చావుకు దగ్గర అయిపోయి, ఈ రకరకాల సమస్యలు ఎలా వచ్చినాయి చెప్పండి? ఎలా వచ్చినాయి? రకరకాల సమస్యలు ఎలా వచ్చినాయి చెప్పాలి? రకరకాల సమస్యలు ఎలా వచ్చినాయి? ఎవరన్నా వస్తూ ఉంటారు, మీ వాక్యమేనండి. ఎవరు వచ్చారు? ఓకే నాన్న. ఇప్పుడు తింటే దేవత వల్ల అయిపోతారు అన్నాడు కదా, అది అవుతారండి? ఎందుకు ఎవరు చెప్పాలి? నాకు ఎందుకు ఎవరు చెప్పాలి? అది దేవుని చిత్తం కాదు కదా, అది దేవుడు పలకలేదు కదా. తింటే చచ్చిపోతానని దేవుడు చెప్పాడు. ఇప్పుడు దేవుడు చెప్పింది జరిగిందా? అపవాది చెప్పింది జరిగిందా? దేవుడు చెప్పిందే జరిగింది. దేవుడు చెప్పాడు తింటే మీకు మరణం వస్తుంది. మరణం వచ్చిందా లేదా? ఆదాము ఎన్ని సంవత్సరాలు చనిపోయాడు? ఎందుకు చనిపోయాడు? ఎలా చనిపోయాడు? కారణం ఏంటి? తప్పెవరిది? సెకండ్ వన్ ఆదాముది. అంతే కదండి. ఈ రోజున మన జీవితంలో తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ అపవాది అయితే, 2 నీది. ఈ జీవితంలో ఈ యొక్క చీకటి శక్తులు, ఈ రోజున కొన్ని ఇబ్బందులు, ఇరుకులు ఉన్నాయి కదా, ఇవన్నీ గల కారణం ఏంటి తెలుసా? దేవుడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అపవాది, సెకండ్ వన్ నువ్వే. ఎవరండి? సుదర్శనరావు గారు మీరే. అవునండి కదా. చిన్నప్పటి నుంచి బైబిల్ చదివారు సుదర్శనరావు గారు. బైబిల్ చదివి బాగా చదువులేదు, ఇప్పుడు వాక్యం ఉన్నారు, బాగా విని వాక్యం సరిగ్గా నడుస్తున్నారు. అసలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు? అసలు ఎదుర్కోరు కదా. దేవుని మాట విన్నప్పుడు, దేవుని వాక్యానికి లోపలేనప్పుడు ఖచ్చితంగా అపవాది తన చిత్తాన్ని జరిగించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ బైబిల్ చెప్తుంది, దేవుడేమో తింటే చచ్చిపోతారంటే, అపవాదేమో మీరు దేవత వలె అవుతారు. ఇప్పుడు మీ జీవితంలో దేవుడు చెప్పింది జరగాల, అపవాది మిమ్మల్ని మోసగిస్తూ కీర్తి చేస్తూనే జరగాల? చెప్పండి. మరి దేవుని చిత్తం జరగాలని మీరేం చేయాలి? దేవుని మాట వినాలి. హల్లెలూయా. దేవుడు మీకు బైబిల్ ద్వారా ఏం చెప్తున్నాడో, మీరు ప్రతిదినం చదువుతున్న వాక్యం ద్వారా మీతో ఏం మాట్లాడుతున్నాడో దాని ప్రకారంగా నడవడమే దేవునికి లోబడ్డం. హల్లెలూయా. హల్లెలూయా. మరి లోబడకపోతే కనుక ఇంకా సెకండ్ వన్ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, భయంకరమైనటువంటి పర్సన్. ఆ వ్యక్తి మనుషులను చంపడంలో దిట్ట అపవాది. మనుషుల్ని మోసగించడంలోను, మనుషుల్ని నరహత్య చేయించడంలోను, మనుషుల్ని దేవునికి దూరం చేయడంలోను. అందుకే బైబిల్ అంటుంది నరహంతకుడు అపవాది, మోసగాడు అపవాది. మోసగాడ మోసం చేస్తాడు. నువ్వు తింటే నువ్వు దేవత వల్ల అయిపోతావు. దేవుడు కూడా తెలుసు. దేవుడు చెప్పాడా? చెప్పలేదు కదా. ఈ రోజు నీ జీవితాల్లో దేవుని వాక్యాన్ని పట్టుకుని నువ్వు నడవకపోతే ఖచ్చితంగా అపవాది నీకు కొన్ని ఆశలు చూపించి శరీరాస, నేత్రస, ఈ జీవపడమే ఈ రోజున యేసును అంగీకరించకుండా యావత్ ప్రపంచంలో కొంతమందికి ఎరగా వేస్తుంది. ఏమేస్తుంది? ఎరగా వేస్తుంది. రే డబ్బు ఉండాలి, నీదేం కులం,
నీదేం మతం? ఆస్తి ఉండాలి. యేసుని నమ్ముకుంటే ఇవన్నీ వస్తాయా? యేసు దగ్గరికి వెళ్తే అబద్ధాలు చెప్పకూడదంట, యేసు దగ్గరికి వెళ్తే పరిశుద్ధంగా ఉండాలంట, యేసు దగ్గరికి వెళ్తే మోసం చేయకూడదంట, యేసు దగ్గరికి వెళ్తే కుట్ర చేయకూడదంట. మరి ఎలా ఉంటే ప్రతి క్షణం మోసం చేయొచ్చు కదా? చేయొచ్చా చేయకూడదా చెప్పండి? ప్రతి క్షణం ఏం చేయొచ్చంట? మోసం చేయొచ్చు. అపవాది కూడా మాట్లాడతాడట. మరి మీతో అపవాది మాట్లాడుతుందా, దేవుడు మాట్లాడుతున్నాడా? దేవుడు స్వరం వినడానికి ఇష్టపడుతున్నారా? దేవుని చిత్తం చేయడానికి, లేదంటే అపవాది స్వరం వినడానికి, అపవాది చిత్తం చేయడానికి ఇష్టపడుతున్నారా? హల్లెలూయా. పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఏం భయపడొద్దు. చెమటొచ్చిన దేవుడు మన నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. దేవుడు తన చిత్తానుసారంగా మళ్ళీ ఈ సంఘాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడి నమ్మకత్వాన్ని చూస్తాడు. దేవుడి నమ్మకత్వాన్ని చూసి దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మేము వాన తడిసెళ్ళాం, మంచిగిల్ల వణిగిపోయి ఇళ్ళ వణిపోయినప్పుడు నాకు బ్లడ్ లేదు తక్కువగా ఉంది. ఒక చోటకి వెళ్తే ఒక బండి మీద వెనకలు కూర్చుంటే వణిగిపోతున్నాను, రక్తం లేదు, వణిగిపోతున్నాను. అయ్యి బాబోయ్, దేవుడు చూశాడు, చిన్నడా బాధపడదురా, నేను ఆశీర్వదించాడు. హల్లెలూయా. అప్పుడు నాకు సరైన బట్టలు కూడా లేవు, దర్శనం చూడలేదు, వాగ్దానం పొందుకోవాల. ఆ శీతాకాలంలో చేలు మయ్యంగా తీసుకెళ్తున్నారు బండి మీద. ఆ చేలు మయ్యంగా వెళ్తున్నానేమో మంచు కురిసేస్తుంది. ఆ చెలికి డడ్డలో పట్టుకున్నాను ఇంకా చేతులు. ఆ శుభ్రంగా ఉన్నారు కనుక, కొంచెం బలంగా ఉన్నారు కనుక నీరసం అనిపించలేదు, వాళ్ళకి చలనిపించలేదు. నాకు మాత్రం బ్లడ్ తక్కువ ఉందేమో, ఆ చలికి తట్టుకోలేకపోతున్నాను. కానీ అలాగే దేవుని మాటలు వినడానికి వెళ్ళానండి ఆ రోజు. హల్లెలూయా. దేవుడికి తెలుసండి, దేవుడికి ప్రతిదీ తెలుసు. నాకు దేవుడు బట్టలు సెలెక్ట్ చేసిన దినాలు ఉన్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు దేవుడే సాక్షి. హల్లెలూయా. ఇది గొప్పగా చెప్పట్లా. దేవుడు గనక పట్టించుకోవడం ఆరంభించాడా, కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తాం మనకి. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, అపవాది చెప్పింది చేస్తావా, దేవుడు చెప్పింది. దేవుడు తినొద్దు, నువ్వు చచ్చిపోతావు అంటున్నాడు. అపవాది నువ్వు తిను, నువ్వు దేవతలు అయిపోతావు అంటున్నాడు. ఏది కావాలి నీకు ఈ రోజున? ఈ రోజు నీకు నచ్చినట్టు బ్రతుకుతావా, లేదంటే దేవుని చిత్తం చేస్తావా? దేవుని ఆలోచన చేస్తావా, అపవాది ఆలోచన చేస్తావా? దేవుడి మాట వింటావా, అపవాది మాట వింటావా? దేవుడు ఎప్పుడు నేను ఆశీర్వదిస్తాడు, అపవాది నిన్ను ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. చూడండి ఏం చేస్తాడు నాశనం అంటే. యోబు గ్రంథానికి వచ్చింది ఒకసారి. యోబు గ్రంథం మొదటి అధ్యాయం, యోబు గ్రంథము మొదటి అధ్యాయము, యోబు గ్రంథం మొదటి అధ్యాయము, యోబు గ్రంథం మొదటి అధ్యాయము 10-11 మనం చదువుదాం ఒకసారి. అపవాది ఏం చెప్తుందో చూడండి అక్కడ. చదువునాను చెల్లిస్తూ. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవా అనగా. హల్లెలూయా. ఒక నిమిషం ఆగనా. ఎవరు మాట్లాడుతున్నారు నీ మాటలు? అందరూ చెప్పాలి. బైబుల్ చదువుకున్న వాళ్ళు చదువు రాకపోతే వినండి. ఇప్పుడు ఈ లేఖన భాగం చదువుతున్నప్పుడు ఎంతమందికి అర్థమైంది? మరి నోరెత్తి చెప్పండి. ఏమైనా ఇంటర్వ్యూలు ఏమైనా అంటాం, ఏమంటారు, కొంచెం స్నాక్స్ అని పెట్టమంటారా? చెప్పండి. మనం అలా సండే మరి చేపల కూరలు, రొయ్యల కూరలు, చికెన్ కర్రీలు. ఓ నాయన, ఫాస్టింగ్ పీరియడ్ గట్టిగా చెప్తాం. హల్లెలూయా చెప్పండి. యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో చదివింది కదా, ఎంతమందికి అర్థమైంది? ఆ లేఖన భాగం అర్థం అవుతే అది ఎవరు మాట్లాడారు, ఎవరితో మాట్లాడుతున్నారు? అది అపవాది ఎంత భయంకరుడా. అతనికి నువ్వు చుట్టూ కంచేసి తీసిపోయి అసలు నాశనం తీసిపోడుతుంది, దూషించేలా చేస్తాను అంటే అతను అపవాది స్వభావం కనబడుతుందండి అక్కడ మీకు. ఆడు నిజంగా నరహంతుడే కదా, మోసగడే కదా. మరి నీ మేలు కొడతాడు అపవాది. ఇప్పుడు దాకా లోకంలో బతికాం. చర్చికెళ్ళి టీవీలు చూసి, చర్చికెళ్ళి అబద్ధాలు, చర్చికెళ్ళి పేకాడికి వెళ్ళి, చర్చికెళ్ళి సినిమాలు చూసి, నాతో సహా మీరు మిమ్మల్ని అంటలేదే, నాకు కూడా కలిపి చెప్పుకున్నాను. చర్చికెళ్ళి నచ్చినట్టుగా బ్రతికి ఇప్పుడు దాకా అపవాదికి లోపడ్డావేమో, ఇక్కడి నుంచి అయినా సరే పరిపూర్ణంగా దేవునికి లోపడతాం. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు హెచ్చించబోతున్నాడు, దేవుడు సన్నిధి మనం అనుభవించబోతున్నాం. బైబిల్ చెప్తుంది అపవాదట నువ్వు అతన్ని దీవించావు, నువ్వు అతన్ని హెచ్చిస్తున్నావు, అతని చుట్టూ కంచి వేసావు. చూడు నేను చదువుతున్నాను. నీవు అతని ఇంటి వారికి అతను కలిగిన సమస్యను చుట్టూ కంచి వేసావు, నీవు అతని చేతి పని దీవించేశావు, అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించింది. అయినా సరే నీవు ఇప్పుడు ఈ చెయ్యి చాపి అతని కలిగే సమస్యను నువ్వు మొత్తేమనుకో, అతను నీ ముఖం మీద దూషించి నేను విడిచిపోతాడు అని యెహోవా అంటున్నాడు. వాక్యానుసారంగా జీవించకపోతే, వాక్యానికి లోబడకపోతే అపవాది చాలా ప్రమాదకరమైనటువంటి స్పిరిట్ అండి అది. నా జీవితంలో నేను సేవలో అడిగేస్తున్నప్పుడు, దేవుళ్ళు నడుస్తున్నప్పుడు నేను చాలా
ఎదురు దెబ్బలు తిన్నాను. మనుషుల ద్వారా కాదు నేను తిన్నది, ఎదురు దెబ్బలు. అపవాది యొక్క ఎదురు దెబ్బలు నేను చాలా చాలా ఎదురు దెబ్బలు నేను తిన్నాను. అపవాది నిజంగా ఉన్నాడా పాస్టర్ గారు అంటే ఖచ్చితంగా ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు అపవాది. అపవాది ఉన్నాడని పరలోకం సాక్ష్యం ఇస్తుంది. హల్లెలూయా. ఎక్కడుంది బైబిల్లో? పరలోకం సాక్ష్యం ఇస్తుంది. బైబిల్ ఎక్కడుంది? రెవల్యూషన్ చాప్టర్ 12 verse 12. రెవల్యూషన్ చాప్టర్ 12 verse 12. Yes, చదివినాను. Yes. ఉత్సహించుడి భూమి సముద్రమా నీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే చెప్పండి నవ్వు గారు. ఏంటంట? చెప్పండి నవ్వు గారు. కొంచెమే చెప్పండి. కొంచెమే. పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు పాస్టర్ గారు, ఇంకా 10 సంవత్సరాలు వివాహం చేయడానికి అనుకున్నాడు ఆ నవ్వు గారు. గర్రమని తిరిగి వచ్చేసినాయి. ఇప్పుడు అర్జెంటుగా పెళ్లి చేయాలి పాస్టర్ గారు అని అంటున్నాడు ఆయన. హల్లెలూయా. సమయం కొంచెమే, సమయము కొంచెమే. చెప్పండి, సమయము కొంచెమే. నేను నిన్నకాక మొన్న చూసినట్టుంది, జస్విన్ పాల్ గారు మన భీమవరం గవర్నమెంట్ హాస్పిటల్, తర్వాత వేరే హాస్పిటల్. ఇప్పుడు 8 సంవత్సరాలు నేను అడిగాను, 8 సంవత్సరాలు పాస్టర్ 3 సంవత్సరాలు వచ్చిందండి. అయిపోయి 3 సంవత్సరాలు వచ్చిందండి. నేను ఆశ్చర్యపోయాను. వెనకాక మొన్న కదా చూసినట్టు అప్పుడే 3 సంవత్సరం వచ్చింది అనిపిస్తుంది. నాకు అనిపించింది మనసులో. చూస్తేనేమో 2 సంవత్సరం అనుకున్నాను, 3 సంవత్సరం పాస్టర్ గారు అన్నాడు. అమ్మ 3 సంవత్సరాలు వచ్చేసినప్పుడే. అపవాది గుర్తించింది కానీ సమయాన్ని మనిషి మాత్రం గుర్తించట్లా. ఏం చేయగలండి? గుర్తించట్లా. బైబిల్ చెప్తుంది అపవాదికి సమయం కొంచెమని గుర్తించి ఏం చేశాడమ్మా? బహుక్రోధము గలవాడై నీ వద్దకు దిగి వచ్చాడు. ఎవరొద్దకు దిగి వచ్చాడు? ఎవరొద్దకు దిగి వచ్చాడమ్మా? ఎవరొద్దకు దిగి వచ్చాడు చెప్పాలి. మన వద్దకు దిగి వచ్చాడు, లేదంటే హనుమాన్ దేవుళ్ళకి వెళ్ళాడా? చెప్పండి గట్టిగా. మరి మాట్లాడరే. దయచేసి వాక్యాన్ని వినండి. యూట్యూబ్ ఆన్ చేసి చికెన్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు ఈ రోజున. యూట్యూబ్ ఆన్ చేసి ఎలా పసుపు వేయాలి, కారం వేయాలి, ఎలా తిప్పాలి, ఇలా చూసి ఓకే నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసి పెట్టుకోండి. మరి వాక్యం చదివినప్పుడు ఎందుకు టక్ ఎందుకు చదవలేకపోతున్నారు? నేర్చుకుంటున్నారు ఈ రోజున. ఒక ఆవిడేమో కుక్కలన్నా పెంచాలి, ఒక ఆవిడేమో మొక్కలన్నా పెంచాలి, ఒక ఆవిడేమో వంటలా నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటారు ఈ రోజు సమాజంలో. ఎంత బిజీ అయిపోయి ఈ రోజున. 200 రూపాయల జియో ఒకటి వచ్చిందేమో, బ్యాలెన్స్ చేయించుకుని శుభ్రంగా నేర్చుకుంటున్నారు. ఇవి ఉపయోగపడతాయా? చెప్పండి, ఉపయోగపడతాయా? ఏదో ఉపయోగపడుతుంది? వాక్యం ఉపయోగపడుతుంది. అక్కడ బహుక్రోధం గలవాడు దిగొచ్చాడు. ఎవరి దగ్గర దిగొచ్చాడంటే ఎందుకు చెప్పలేకపోతాం? ఎవరి దగ్గర దిగొచ్చాడు? 1 పరలోకం, 2 భూమి. అంతేనండి. పరలోకం నుంచి తోసివేయబడ్డాడు. పరలోకం నుంచి బహుక్రోధం గలవాడే సమయం కొంచెమని ఈ భూమి దిగొచ్చాడు. దిగొచ్చి సుబ్బలక్ష్మి గారు బాగా ప్రార్థన చేసి నిన్నగాక మొన్న ప్రభు దగ్గరికి వెళ్ళిందంట. బాగా ప్రార్థన పూర్వలు అయిపోయిందా చూద్దాం, ఒక దెబ్బ కొట్టాలి. మళ్ళీ యేసు దగ్గరికి వెళ్ళకూడదు. ఏమి యేసు దగ్గరికి వెళ్ళి యేసు గొప్పడని చెప్పకూడదు, యేసుని వెంబడించకూడదు. ఏం చేద్దాం? భర్తను వాడుకుందామా, కొడుకును వాడుకుందామా, లేదంటే ఇరుగుపొరును వాడుకుందామా, లేదంటే బంధుమిత్రులను వాడుకుందామా అని పుంచుని ఎవరినొకరు వాడుకుని విశ్వాసాన్ని దొంగిలిస్తాడని తప్పవాది. ఏం దొంగిలిస్తాడు? చికెన్ కూడా పట్టుకెళ్ళడం, మటన్ కర్రీ పట్టుకెళ్ళడం, అదేం పట్టుకెళ్ళడు, నీ విశ్వాసాన్ని పట్టుకెళ్ళిపోతాడు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. చూడండి, మీరు ఎంత విలువైన బైబిల్ చెప్పిన రెవల్యూషన్ చాప్టర్ 12 17 చదివినా 17 చదువు ఒకసారి. అందుచేత ఆ గడ్డ సర్పము ఆగ్రహము తెచ్చుకొని గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చి ఉన్న వారైనా ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి. ఎవరితో యుద్ధం చేయడానికి? ఎవరితో యుద్ధం చేయడానికి చెప్పాలి? ఇరాక్ తోనా, ఇరాన్ తోనా, ఇజ్రాయెల్ దేశంతోనా, పాకిస్తాన్ లేదా ఇండియా? ఎవరితో చేస్తున్నాడు యుద్ధం? మీకు అర్థమైన చెప్తున్నా, ఎవరితో చేస్తున్నాడు యుద్ధం? ఏమ్మా? యేసుని గురించి ఎవరైతే సాక్ష్యం ఇస్తున్నారో వారితో యుద్ధం చేయడానికి బయలు వెళ్ళాడంట. అర్థమైనప్పుడు యేసు విలువ మీకు ఎవరంట? ఎవరితో యుద్ధం చేతగలుగుతున్నాడు? యేసుని గురించి ఎవరైతే సాక్ష్యం ఇస్తున్నారో వారితో యుద్ధము చేయడానికి అపవాది బయలుదేరిందంట. అమ్మా, యేసు గురించి మీరు సాక్ష్యం ఇస్తారా? ఎవరి గురించి అంట? యేసు గురించి మీరు సాక్ష్యం ఇస్తారా అని బయలుదేరాడట. ఇప్పుడు యేసు విలువ మీకు అర్థమవుతుందా? చెప్పండి, అర్థమవుతుందా లేదా? ఇంకా అర్థమైన చెప్తానండి. పరలోకం అంతా కూడా ఎలక్ట్ అయిపోయింది. రక్షకుడు జన్మించేశాడు. తండ్రి దేవుడు చిత్తం చేయడానికి ఆల్రెడీ ఎంటర్ అయిపోయాడు ఆయన. పరలోకం అంతా ఖాళీ అయిపోయి ఆ ఎక్కడైతే యేసయ్య జన్మించాడో అక్కడ దూతలన్నీ వచ్చి ఏం చేసినాయి? లోకాసువార్తలో ఉన్నది ఏం చేసినాయి అమ్మా? Luke chapter 2
లూక్ చాప్టర్ 2, లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం చూడండి ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో. 13 వచ్చిన లూక్ చాప్టర్ 13 అన్న. ఏ సమూహం అండి? చదువునాను చెల్లి. ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు అని అంటే పరలోకం సైన్య సమూహం అంతా కూడా వచ్చేసినట. యేసు ఎంత విలువైనాడు. యేసు విలువ, యేసు రక్తం ద్వారా కడబడ్డ క్రైస్తవుడికి తెలియలేదు, కానీ అపవాదికి తెలుస్తుంది. అపవాదికి సమయం తక్కువగానే ఉంది. ఆనాడు ఏ దేవుని తోటలో అవ్వమని తర్వాత ఆదాముని ఎలాగైతే దేవునికి దూరం చేశానో, వీళ్ళను కూడా యేసు రక్తం ద్వారా కడబడ్డారు కదా, వీళ్ళను కూడా దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవించేలా చేసి వీళ్ళని దూరం చేయాలి. ఏం చేయాలి? దూరం చేయాలి. దేవుని చిత్తం చేయకపోతే ఏం జరుగుద్ది? ఏం జరుగుతుంది చెప్పాలి? దేవుని చిత్తం చేయకపోతే దేవుడి దగ్గరుండి వెళ్ళగొట్టేస్తాడు. మా నాన్నతో అయితే ఈ సాగర్ నమ్ముతారు. వెళ్ళండి అమ్మా, ఏమనుకున్నామ్మా పాస్టర్ గారు, నేను ఏం బాగా నెక్స్ట్ మీరు వచ్చేస్తారు, మీరు నెక్స్ట్ వారం మీరు వచ్చేటప్పుడు మీకు నేను ప్రయత్నం చేస్తామని. ఎందుకంటే దైవజనుడు గనక, ఆత్మీయ తండ్రి గనక సంఘము చాలా ప్రేమతో సాగనమ్ముతాడు. ఎవరైనా వెళ్తే ఊరికి మన దేవుడు ఏం చేస్తాడు చూడండి ఒకసారి. జెనసిస్ చాప్టర్ 3, ఆదికాండం 3వ అధ్యాయము 22 నుంచి చదివినాను ఒకసారి. జెనసిస్ అప్పుడు దేవుడని యెహోవా, జెనసిస్ చాప్టర్ 3 verse 22 through 24. తరువాత దేవుడని యెహోవా తాను ఆదాము నుండి తీసిన ఒక్క నిమిషం నాన్న. 22 అప్పుడు దేవుడని యెహోవా నేను చదువుతాను. ఇదిగో మంచి చెడు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకరి వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవ వృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించినేమో అని దేవుడని యెహోవా అతడు ఏ నేల నుండి చేయబడినో దాన్ని సైజ్యపడటకు ఏదైనా తోటలను అతన్ని పంపివేశాను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏం చేశాడు? ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. దేవుడు వెళ్ళగొట్టాడంట. దేవుడు స్వాగతిస్తున్నాడు, అలాగే దేవుడు వెళ్ళగొడుతున్నాడు. దేవుడు ప్రేమిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు వెళ్ళగొట్టాడంట. ఎవరండి? అసలు ఆదాముని ఎలా చేశాడండి? తన స్వహస్తాలతో చేశాడు. అవునండి కదా? ఇప్పుడు అదే దేవుడు ఏం చేస్తున్నాడండి? ఎందుకు వెళ్ళగొట్టేసి వచ్చిందండి? ఎవరు లోపడ్డాడని? మీరు దేవునికి లోపడితే మీ జీవితాలండి శ్రేష్టకరమైన జీవితాలు ఆశీర్వదకరమైనగా ఉంటాయి. దేవునికి లోబడకపోతే దేవుడు దగ్గరుండి వెళ్ళగొట్టే స్థితి కూడా వెళ్ళిపోద్ది. దేవుడు కృపలోంచి, దేవుడు ఆశీర్వాదంలోంచి, దేవుడు ఇస్తాన స్థితిలోంచి దేవుడు దగ్గరుండి వెళ్ళగొట్టేస్తాడు. చూడండి, సౌలు చేతిలోంచి దేవుడు ఏం చేశాడంటే లాగేసాడంట. సౌలు ఏమనుకోకే కొంచెం ఇచ్చేమో రాజ్యం అన్నాడా? అసలు చెప్ప పెట్టకుండా లాగేసాడంట తన రాజ్యాన్ని. తిలాగేసి ఎవరికి ఇచ్చాడంట? దేవునికి లోబడదాం. ఎక్కడి నుంచి అయినా సరే దేవునికి లోబడదామా? బైబిల్ అర్థం అవ్వకపోతే మనకి దేవుని ప్రణాళికలు అర్థం కావు. బైబిల్ అర్థం అవ్వకపోతే దేవుని చిత్తం మనం చేయలేం. చింత రాకూడదు. క్రైస్తవుడికైనా సేవకుడైనా చింత ఉండకూడదు. మీరు ఏముండకూడదు? ఎప్పుడు జరుగుద్ది, ఎలా జరుగుద్ది, ఎప్పుడు చేస్తావు, అస్సలు ఆయన పని చేసుకుంటూ ముందుకెళ్ళిపోతే దేవుడు అన్యాయస్తుడు కాదు. నా కుమారుడు, నా కుమార్తె నా పనిలో నమ్మకంగా ఉన్నారు, నేను ఇచ్చిన పనిని, ఇచ్చిన వాగ్దానం నమ్మకంగా చేయాలని ఆయన తన పని ముగించుకుంటాడు మీ పట్ల. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. హల్లెలూయా. మనం దేవుని పని చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డెడికేట్ చేయబడాలండి. ఏం చేయబడాలి? ఒక డెడికేట్ చేయబడాలి. ఒక సమర్పణ కలిగిన జీవితాన్ని జీవించాలి. సమర్పణ కలిగిన జీవితాన్ని జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని కొరకు బ్రతకాలి, దేవుని చిత్తం చేయాలి, దేవుని ఆలోచన ఏంటో గుర్తుపెట్టుకోవాలి, అది తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇవన్నీ ఎప్పుడు జరిగితే తెలుసా? ఒక అరగంట ప్రార్థన చేసి మిగతా సెల్ ఫోన్తోనో వాటితోనో అలా గడిపితే జరగవు. నీ పనంతా ముగించుకుని దేవుని సందులో మోకరించి కన్నీరు విడిచి దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని, తన తలుపుని నీకు బయలుపరచబోతున్నాడు. హల్లెలూయా. దిస్ ఈజ్ మై విల్, ఇది నా చిత్తము, నా కుమార్తె, నా కుమారుడా, యూ కెన్ గో, ఐ కెన్ గైడ్ యూ. నువ్వు ముందుకెళ్ళు, నేను నడిపించబోతున్నాను, నేను బ్లెస్ చేయబోతున్నాను, నేను ఆశీర్వదించబోతున్నాను, నీకు పరిశుద్ధాత్మనే కాదు 9 ఆత్మవరాల నుంచి నేను వాడుకోబోతున్నాను. ఇవన్నీ ఎప్పుడు ఇస్తాడంటే నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ యథార్థతను బట్టి, నీ నీతిని బట్టి దేవుడు నీకు వరాలు కూడా ఇచ్చి వాడుకుంటాడు. హల్లెలూయా. ఏమిచ్చి వాడుకుంటాడు? వరాలు ఇచ్చి వాడుకుంటాడు. నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది, చాలా ఏడుస్తుంది. వివాహం అయింది కానీ భర్త మంచివాడు కాదు, విడిపోయారు. 7 సంవత్సరాలు అనుకుంటాను. బాగా పారంగలి ప్రార్థన చేసుకుంది. ప్రభా, నాకు పరిశుద్ధాత్మ అంటే నాకు చాలా ఇష్టమని, ఆ బిడ్డకి చాలా ఇష్టం. ప్రవచించేవారన్నా సరే ఆ దగ్గరికి వెళ్ళి కాసేపు వాళ్ళ పని, ఆ పని, ఈ పని చేసి ఉండేది, ఏమన్నా దేవుడు మాట్లాడతాడేమో ప్రవచన ద్వారాని. కానీ చాలా మంది పని చేయించుకుంటున్నారు, కానీ ఒక స్వలాభం కోసం చూస్తున్నారు. కానీ ఆ బిడ్డ ఏంటని ఆ బిడ్డ కూడా భారంగా ప్రార్థన చేయలేకపోతున్నారు. అప్పుడు ఆ బిడ్డ ఇంకా దేవుని సన్నిధిలో కనిపెట్టింది. ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వెళ్తూ ఉండేది. కానీ ఒక రోజు దేవుడు ఒక చోట పంపించాడు.
పంపిస్తే ఒక దైవజనుడు కూర్చున్నాడు. ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి తన మీద చెయ్యి వేసి, అమ్మా నేను దేవుడు వాడుకుంటున్నానని చెప్పిన కానీ దేవుడు అద్భుతంగా పరిశుద్ధాత్మనిచ్చి ఈ రోజున బహుబలంగా పెట్టని వాడుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు మన నమ్మకత్వాన్ని మాత్రమే చూస్తాడు, మన యథార్థం మనమే చూస్తాడు. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు ఇతరులకు కీడు చేయకూడదు. యథార్థంగానే మనం భక్తి చేయాలి, ఇతరులకు కూడా యథార్థంగానే మనం సహాయం చేయాలి. మనం ఏదో వాళ్ళని వాడుకోవడానికో వాళ్ళు ఏదో పనికి ఉపయోగించుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో మనం చూడకూడదు. అది మంచి పద్ధతి కాదు మనకి. హల్లెలూయా. కానీ ఆ బిడ్డ ఈరోజు పరిశుద్ధాత్మ నింపడి ప్రతి మంగళవారము అనేక చోట్ల నుంచి వచ్చి ప్రార్థన చేయించుకుని ఆ ప్రవచనం ద్వారా అనేక ప్రవచనాలు నెరవేర్చబడి ఈరోజు నా బిడ్డకు వివాహం అయింది, 2 మగపిల్లలు, అద్భుతమైన పరిచర్య కవిటం అనే గ్రామంలో బిడ్డ చేస్తుంది. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు నీ నమ్మకత్వాన్ని, నీ పరిశుద్ధతని, నీ యాదతను చూస్తున్నాడు కనుక తగిన సమయంలో దేవుడు నీకేం చేస్తాడు తెలుసా అండి? తానే ఒక బ్రేక్ త్రూ ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. తానే నీకు అభిషేకాన్ని ఇవ్వబోతున్నాడు. తానే పరిశుద్ధాత్మనిచ్చి వరాలతో నింపి నేను తన పనిలో ఒక అద్భుతమైనటువంటి దైవజనుడిగా తీర్చిదిద్దబోతున్నాడు ఆయన. ఎవరిని బట్టి జరుగుతుందో తెలుసా? నీ తల్లిని బట్టో, నీ నాన్న బట్టో, నీ సహోదరుని బట్టో, తోటి దైవజనుల బట్ట కాదు. అది నీ బట్టే జరుగుద్ది. గుర్తుపెట్టుకో, అది ఎవరి బట్టి జరుగుతుంది? నీ బట్టి మాత్రమే జరుగుతుంది. నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ నమ్మకత్వం, నీవు జీవించే విధానం బట్టి దేవుడు చేస్తాడు. ఒకవేళ అనుకుందాం మనం, ఆదాము అవ్వ దగ్గరకు వచ్చి సర్పం అంటుంది, అపవాది ప్రవేశించి ఇది తింటే మీరు దేవతలు అయిపోతారు దేవుడు తెలుసు అంటే, అవునా? గట్టి కూర్చుంటాయి ఏమను, అవునా కదండి? ఆ దిగొచ్చేతాడు మొత్తం అపవాది. అయిపోయి పొరుగు, చెప్పండి గట్టిగా, పొరుగే కదా. ఆయన పిలుస్తావా నువ్వు? ఆయన పిలిచావా? వెళ్ళిపోయి ఉండేవాడే కదా అపవాది. చెప్పండి గట్టిగా, ఏంటి ఆయన పిలుస్తున్నావా? ఆయన ఎవరు అసలు? దెయ్య సాక్ష్యం కదండి ఈ రోజున ఆయన గురించి, కొత్త నిబంధనలు కదా యేసే గురించి. ఒకవేళ ఆదాము అవ్వరు కలిసి ఇదేదో కుట్రలాగా ఉంది దేవుడు తినొద్దు అన్నాడు కదా, అయ్యా అని గట్టిగా స్వరమెట్టి పిలుచుంటే, తండ్రి ఇలా రా అంటే ఇంక అయిపోయిన అప్పదు మన అక్కడ. ఈరోజు మానవ జాతి డిజైన్ వేరేగా ఉండేది, అవునే కదా? కానీ ఏం చేశారు? దేవుడు పిలిచారు, ఎలా దేవుడితో మాట్లాడడానికి ఇష్టపడ్డారా? దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడ్డారా? దేవుడు చెప్పుకోవడానికి ఇష్టపడ్డారా? ఎవరు మాట్లాడారు? ఎవరికి లోపడ్డారు? ఎవరు చిత్తం చేశారు? ఏం జరిగిందో తెలుసా? ఈజీగా చెప్పట్లా పాస్టర్ గారు, ఏదో కొంచెం అప్పుడప్పుడు జోక్ లేడం కాదు. ఒక్కసారి బైబిల్ తెరవండి, ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఒకసారి మీకు అర్థమయ్యే విధంగా కొన్ని ఎగ్జాంపుల్. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఏముందో చూడండి ఒకసారి. మనకు నోటంట మాట్లాడదు, కళ్ళంట నీళ్లు తిరితే వాళ్ళు చేసిన పనికి దేవుడు ఏం చేశాడో చూడండి ఒకసారి. ఏదో చిన్న పాపం చేసిన పాస్టర్ గారు, చిన్న అవిధేయతగా దేవుడు ఇంతలా మాకు శిక్షించేస్తాడా? అవన్నీ కాదు. నువ్వు నమ్మకంగా బతకాలి. ప్రీతి ఏం బిడ్డ, దేవుడు నీ పేరు జీవగ్రంథంలో అప్పుడు రాస్తాడు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 Corinthians chapter 15 అక్కడ ఏమనుందో చూద్దాం. గట్టిగా చదవాలి, ఎవరు చదివినా బిగ్గరగా చదవాలి, గట్టిగా చదవాలి. ఏం చదవాలమ్మా? గట్టిగా చదవాలి. 45 నుంచి చదవండి. 45 ఇందు విషయమై నేను మళ్ళీ అడుగుతాను, ఎవరన్నా చెప్పకపోతే ఫైన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చదువున్నాను. ఆదామను మొదటి మనుష్యుడు జీవించే ప్రాణి అయినని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము ఎవరా? కడపటి ఆదాము ఎవరా? కడపటి ఆదాము చెప్పాలి లోపల ఉన్నవాళ్ళు గట్టిగా. అది ఎందుకు యేసు ప్రభు కడపటి ఆదాముగా చేయబడ్డాడు, రావాల్సి వచ్చింది? ఈ మొదటి ఆదాము అవిధేయత చూపించాడు కనుక, దేవుడు చిత్తం చేయలేదు కనుక, తిన్నాడు కనుక ఇప్పుడు ఎవరు రావాల్సి వచ్చిందండి? ఒక ఆదామే కాదు, ఇజ్రాయేల్, ఆంటోనీ, ఇక్కడ ఉన్న ఎవ్రీ బిలీవర్ మనం చేసిన పాపాలన్నీ పాపాల నిమిత్తం యేసయ్య బలైపోయాడు. హల్లెలూయా. యేసయ్య రక్తాన్ని చిందించాడు. యేసయ్య నీ కొరకు మొహం మీద ఉమ్మేయించుకున్నాడు. నీ కొరకే ఉమ్మేయించుకున్నాడు, గుర్తుపెట్టుకో. నీ కొరకే కొరడా దెబ్బతున్నాడు. ఎన్నో జన్మలు ఇంటికి వెళ్ళలేతుంది. ఎన్నో లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, మన కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాడో మనం గ్రహించకపోతే చాలా ప్రమాదం. మొదటి ఆదాము ఎవరు? చూడండి, ఇందు విషయమే ఆదామును మొదటి మనిషి జీవించే ప్రాణాయన వ్రాయబడింది. కడపటి ఆదాము జీవింపచే ఆత్మ ఆయన. ఆత్మ సంబంధమైన మొదట కలిగింది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట. ఈ ఆదాము ఎవరంటే ప్రకృతి సంబంధమైంది. నెక్స్ట్ వన్ తర్వాత ఆత్మ సంబంధమైంది. మొదటి మనుషుడు భూ సంబంధమే, మట్టి నుండి పుట్టినవాడు. రెండో మనుషుడు పరలోకం నుంచి వచ్చాడు. నాకు ఒకరు అర్థమవుతుందండి, ఎక్కడి నుంచి వచ్చాడు? పాస్టర్ గారు మా అన్నయ్య వచ్చామంటున్నాడు, నేను చర్చికి రాను. ఏమనుకోకండి, మా ఊరు చెప్పింది నాకు నచ్చింది వెళ్ళిపోతానంటే ఏమవుద్దాం ఒకరు చెప్పండి, ఏమవుద్ది? దేవుడు ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. చెప్పాలి గట్టిగా, ఏం చేస్తాడు?
చచ్చేంత వరకు యేసుని వెంబడిస్తాను పాస్టర్ గారు అంటే పరలోకంలో ఉంటాం మన ఇద్దరు. హల్లెలూయా. పాస్టర్ గారితో అప్పుడప్పుడు మెసేజ్ చెప్తుంటే నేను వెళ్ళాను, నన్ను కూడా దేవుడు అబ్బో ఇంకా ఆహ్వానం అనుకోకండి. చచ్చేంత వరకు నమ్మకం ఉండి ప్రభు కొరకు నమ్మకం సాక్ష్యం ఇచ్చారనుకో, నాకంటే ముందు పరలోకంలో ఉంటారు మీరు. హల్లెలూయా. అర్థమైందా మీకు? దేవుడు గొప్ప దేవుడు పిల్లరా. దేవుడు పరలోకం నుంచి రావాల్సి వచ్చింది. ఎందుకు వచ్చింది? దేవుని చిత్తము పూర్తి చేయడానికి రావాల్సి వచ్చింది. ఏ ఆదాము అయితే తప్పు చేశాడో అదే ఆదాము అదే ఏ ఆదాము అయితే తప్పు చేశాడో మళ్ళీ రెండవ ఆదామని బైబిల్ చెప్తుంది. పరలోకం నుంచి దిగొచ్చాడు. వచ్చి ఏం చేశాడు వచ్చి లోక పాపను మోసుకుని దేవుని గొర్రె పిల్ల బలైపోయాడు. రక్తం చిందించబడింది, సిలువేయబడింది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు దేవుని చిత్తంలో ఉన్నారు కనుక దేవుడి ప్రణాళిక మీ పట్ల ఉంది కనుక ఈ రోజున మనం ఇక్కడ కూర్చున్నాం. లేదంటే ఎక్కడ ఉందమో ఎలా ఉందమో మీరు బైబిల్ బాగా ధ్యానించండి. మీరు ఏ ప్రాంతంలో ఉన్న బైబిల్ బాగా చదివి ప్రభు దగ్గర ప్రభా నేను నీ పని నమ్మకంగా చేస్తాను, నీ పని యథార్థంగా చేస్తాను, నన్ను నడిపించమని నేను చేయాలనుకున్నానంటే ముందు నీ వివాహం గురించి ఆలోచించకుండా, ముందు నీ షెల్టర్ గురించి నా బిల్డింగ్ ఎప్పుడు వేస్తాను, నా బిల్డింగ్ ఎప్పుడు కడతాను ప్రభు అర్జెంట్గానే అనకుండా ఇవన్నీ పక్కన పెట్టి దేవుని పని కొరకు ఆలోచించినప్పుడు, దేవుని పనిలో ముందుకెళ్తున్నప్పుడు ఆటోమేటిక్ గా దేవుడు నీకేమైపోతున్నాడు, నీకేం అవసరం అవన్నీ దేవుడి దగ్గరుండి ప్రొవైడ్ చేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? దగ్గరుండి ప్రొవైడ్ చేస్తాడు. దేవుడు ఇస్తాడు నీకు. దేవుడికి తెలుసు నీకు అవసరం అని. ఏం చెప్పండి? నీకు అవసరం. నేను గణపురం వెళ్తున్నాను, దేవుడికి మనకి ఏది అవసరం ఆయనకి తెలుసు, మనకంటే ఆయనకి తెలుసు. వర్షం వచ్చేస్తుంది, ప్రభా ఏంటి వర్షం వస్తుంది ప్రభు అన్నారు. తగ్గుద్ది, పెద్ద గొడుగు కూడా తీసుకోమని అన్నారు. నవ్వ గారు పెద్ద గొడుగు అంట తీసుకొని తగ్గుద్ది అంట. ఆయన అన్నారు, పాస్టర్ గారు రెయిన్ కోట్లు ఉన్నాయి, ఒక్కోటి 500 కొనేద్దామంటున్నాడు ఆయన. నాకు దేవుడు ప్రేరేపించట్లా, వద్దండి గొడుగంట తీసుకుని వర్షం తగ్గుద్దంటే గొడుగు తీసుకుని మొత్తం మీద బయలుదేరుతున్నప్పుడు వర్షం వస్తుంది. దేవుడు మహాకృపడు ఆయన చేసిన వాగ్దానం, వర్షం తగ్గిపోయింది, గొడుగు పోయింది. హల్లెలూయా. దేవుడు తెలుసు ఆ వస్తువు ఉండదు, ఆయన తెలుసు ఆయనకి. ఇంకేది కొనకూడదు కాదు. బండి మీద స్పీడ్కి వెళ్ళాం, మొత్తం వర్షం నింగిపోయినాయండి. ఎందుకంటే దేవుడు చెప్పింది చేస్తే మనకు ఆశీర్వాదం. వర్షం లేదు, మా గొడుగు గురించి మాది కాదు, దేవుడు వాగ్దానం అలా నెరవేర్చుకొని చక్కగా వెళ్ళి దేవుని పని చేసి చక్కగా వచ్చేస్తాం. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను పిల్లలు తెలుసా? మనం అనుకుంటాం ఇప్పుడు ఆంతని గారు ఈయన నవగారు చెప్పాడు, నేను అనుకున్నా కొనేయండి ఆంతని నవగారు ఎందుకన్నా మంచిదని దేవుని చెప్తున్నా కొనేస్తే ఈ పాటికి మేము డైలీ మా షోకేసులో చూడాల్సి వస్తుంటుంది. అవి ఈ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నా దేవుని మహాకృప వర్షం లేకుండానే పరిచయం చేసి వస్తున్నాం. హల్లెలూయా. దేవుడు తెలుసు అది అవసరం లేదు నాన్న, నీకు అవసరమైనప్పుడు ఇస్తాను. ఎప్పుడు ఇస్తాను? అవసరమైనప్పుడు ఇస్తాను. నీ అవసరాలు నాకు తెలుసు, నీ ఇరుకులు నీ ఇబ్బందులు నీకు తెలుసు, నాకు తెలుసు, నేను ఇస్తాను. అది ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు. అది నీకు అవసరం అనుకుంటే దేవుడే ఇచ్చేస్తాడు ఆ సమయానికి. హల్లెలూయా. అవసరం లేదనుకుంటే నువ్వు ఆలోచించినా, కొనాలనుకున్నా, నువ్వు చేయాలనుకున్నా నీ జీవితంలోకి రావయి. దేవుడు ఇవ్వడు, ఎందుకంటే తన చిత్తము జరగాలి ఆ సమయంలో. హల్లెలూయా. పిల్లరా ఆ రోజు వర్షం లేదు, చక్కగా మేము ఇలా ఆశ్చర్యపోయి వచ్చేటప్పుడు కూడా తక్కువ 2 చినుకులు పడ్డాయి, మళ్ళీ ఆగిపోయాయి. నేను ఎంతగానో స్తుతించాను, ప్రభు నాకు మాట ఇచ్చావు, నిజంగా వర్షం లేదు తగ్గిపోయింది. అదే దేవుని మాట కాదు. నవగారు ఎందుకు చెప్తున్నారు, నాకు ఎందుకన్నా మంచిది ఇది నవగారు కొనేది అని చెప్పి కొనేస్తే నేను ఆ రోజు నుంచి ఈ రోజు ఇప్పుడు దాకా ఏడుద్రేమో దేవుని దగ్గర, దేవుడి మాట వినకుండా కొన్నానని. మీకు ఎప్పుడైనా బాధ కలుగుతా దేవుడి మాట వినకపోతే? ఎంతమంది బాధ కలుగుతుంది దేవుడి మాట వినకపోతే? దేవుడి మాట వినకపోతే నాకు అసలు బాధ రావట్లేదంటే నువ్వు వార్త ఇవ్వడం మనస్సాక్షివే. దేవుడి మాట వినకుండా విరుద్ధంగా పోతే నీకు ఎక్కడైనా బాధ ఏడుపు వస్తుందంటే నిజంగా నువ్వు దేవుడిని ఏం చేస్తున్నావు అది. హల్లెలూయా. నీకు బాధ రావట్లేదు అనుకో, అసలు నువ్వు దేవుణ్ణి పాడతాం కదా, పడదామా? ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతు నా బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధన, పూర్ణ బలముతో ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆశక్తితో, ప్రేమించేదన్ అధికముగా
ఆరాధించు ఆసక్తితో. హల్లెలూయా. ఎంతమంది యేసుని ప్రేమిస్తారు చెప్పండి? గట్టిగా బైబిల్ పట్టుకుని చెప్పండి, నాకు యేసు కావాలి. యేసు ప్రభు కావాలంటే యేసు మాట వింటావా? మరి అపవాది మాట వింటావా? యేసు మాట వింటావా? అపవాది అంటుంది, చాలా భయంకరంగా అపవాది చెప్తుండండి ఆదాముతోటి అవ్వతోటి. అవ్వముతో అంటుంది, అవ్వముతోనే అంటుంది అపవాది, ఇది మీరు తింటే దేవతలు అయిపోతారని. దేవునికి తెలుసు అని చెప్తుంది, కానీ దేవుడు అది చెప్పలేదు కదా. దేవుడు చెప్పండి అపవాది మాట్లాడుతుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏది మాట్లాడబడుతున్నా, దేవుని వాక్యానికి విరుద్ధంగా నీకు ఏ ప్రేరేపణ వస్తున్నా, ఏ ఆలోచన వస్తున్నా, ఏదన్నా దర్శనం కింద కళ కింద కనపడుతుందా, వాక్యానికి విరుద్ధంగా ఏది కనబడినా దేవుని చిన్న కాదని గుర్తుపెట్టుకో. దేవుడు ఏది ఇచ్చినా సరే సమాధానంగా ఉంటది. దేవుడు ఏది మాట్లాడినా సమాధానంగా ఉంటది. దేవుడు ఏది చెప్పినా వాక్యములోంచి కూడా తన చిత్తాన్ని నీకు తెలియజేస్తాడు. నేను 2020 దర్శనం చూశాను. చూసిన తర్వాత నేను ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి, యెషయా 49 ఆ మాటలు ఉన్నాయి, నాతో మాట్లాడతాను. నేను చూసి నమ్మానండి. నమ్మి నేను నా ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నాను. నేను నా ఆత్మీయ జీవితంలో చాలా చేదు అనుభవాలు నాకు ఎదురవుతున్నాయి. ఏంటి ఆ చేదు అనుభవాలంటే, ఏదోలా పాపము చేయాలి, పాపం చేయించాలి యవ్వనస్తుని, అనేకమైనటువంటి అవకాశాలు నాకు వచ్చాయి. నేను ఒకవేళ తొందరపడి ఉంటే, నిర్ణయాలు తీసుకుంటే నా జీవితమే వేరేగా ఉండేది. ఎక్కడో ఏ షాప్లోనో ఒక 7-8 రూపాయలకి ఉద్యోగం చేసుకుంటూ అందరి చేత మాటలు పడుతూ నిందలు పడుతూ బిక్కుమంటూ బ్రతికే జీవితం ఉండేదేమో నాకు. కానీ అవకాశం వచ్చినా సరే దేవుడు నన్ను కాపాడాడు. దేవుడికి లోబడి కృపించాడు. దేవుడు నన్ను కాపాడి ఈ రోజున ఒక అద్భుతమైన స్థితిలో పెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నేను దర్శనం చూసిన తర్వాత ఒక రోజు అక్టోబర్ 15 నేను దర్శనం చూశాను. 2021 వచ్చేటప్పటికి యెషయా 49 చదవని జూలై 18 చెప్పినప్పుడు రాజులు అధికారులు నాకు నమస్కారం చేస్తారని దేవుడు అందులో వాగ్దానము ద్వారా నాతో చూపించాడు. నాకు చాలా ఆశ్చర్యము. నా జీవితం అంటే మా తల్లిదండ్రులు తెలుసు, ముందు దేవుడు తెలుసు, మా తల్లిదండ్రులు తెలుసు. నాకు ఎలాంటి సాక్ష్యం ఉండేదో మా కుటుంబంలో మా తల్లిదండ్రులు తెలుసు. నన్ను ఎంత తక్కువగా మాట్లాడేవారో, ఎంత చీప్గా మాట్లాడేవారో, ఎంత భయంకరంగా మాట్లాడేవారో, ఎంత అవహేళనగా మాట్లాడేవారు. వీడు బ్రతుగా నా తల్లిదండ్రులతోనే చెప్పేవారు, కావాలంటే మీరు అడగొచ్చు. కానీ దేవుడు నన్ను ఒక ఆశీర్వాదకరమైన ఒక పాత్రగా నిలబెడతాడు నేను ఇప్పుడు ఊహించలే. నేను కూడా చనిపోవాలి, లేదంటే ఏదైనా బిజినెస్ చేయాలి, డబ్బు సంపాదించాలి, ఒకటి కాదు చేపల చెరువు. నేను కూడా ఏసే చూసి చేపల చెరువు వేస్తావా? అమ్మో, నేను కూడా ఎన్నో నిర్ణయాలండి. చేపల చెరువు వేయాలి, చేపల చెరువు వేసి ఏం చేయాలి? బాగా డబ్బు సంపాదించాలి, ఒక కారు కొనుక్కుని ఐజీ గారిని తీసుకెళ్ళి మీటింగ్లు పెట్టాలనుకున్నాను నేను. హల్లెలూయా. దేవుడు తెలిసి అప్పటికే మాట్లాడాడు, నీ పట్ల నా చిత్తమే జరుగుద్ది అన్నాడు. లోబడ్డాను. ఆ తర్వాతే వాగ్దానాలు దర్శనాలు చూశాను. హల్లెలూయా. నేను అనుకున్న డబ్బు బాగా సంపాదించి చేపల చెరువు మీద ఒక కారు కొనుక్కుని ఈ రాకడ వర్తమానం సువార్త చెప్పించేద్దాం ఐజీ గారితో అనుకున్నాను. నేనే అనుకున్నాను. ఇది దేవుని చిత్తమా? పరిచర్య కదండి, ఇది దేవుని చిత్తం కాదు ఇది. హల్లెలూయా. అందరూ అనుకుంటే ఇది పరిచర్య కదా. పరిచర్యలోనే నేను ఏ పాత్రగా నిలబెట్టాలో దేవుడి కంటే ఒక ప్రణాళిక ఉంటుంది. అది నీకు తెలియకపోతే నువ్వు ముందు కొనసాగలవు ఆయన పనిలో. ఎప్పుడైతే దేవునికి లోబడతామో, దేవుని చిత్తానికి లోబడతామో, దేవుని చిత్తం మన పట్ల పరిపూర్ణంగా మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, దేవుని చిత్తం నీకు ఎప్పుడు తెలుస్తుందంటే, నువ్వు దేవుని చిత్తం చేయడానికి నువ్వు 100% సిద్ధపడినప్పుడే తెలుస్తుంది. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ పలానా ఓడి భర్త రావాలి, పలానా ఓడి కారు ఉండాలి, పలానా మినిస్ట్రీ ఉండాలి, అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, నేను ఎలా సెట్ అవ్వాలి, హెచ్చించబడాలి, ఇది అనుకుంటే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో నీ ప్రార్థన కూడా వింటాడండి. ఒకటి దేవుడికి అప్పగించుకునే విధానం ఏంటంటే, నువ్వు ఏం చేసినా ఎలా నడిపించినా నేను నడుస్తానని చెప్పి నువ్వు సరెండర్ అయిపోయి తన చిత్తానుసారంగా ప్రార్థన చేస్తే దేవుడు నీ నమ్మకత్వాన్ని బట్టి మంచి బిడ్డని, మంచి సహోదరుని ఇచ్చి నీకంటూ ఒక అద్భుతమైన పరిచయం ఇచ్చి నీ నమ్మకత్వాన్ని, నీ నీతిని అనేకులకు కనపరిచి దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. మొగల్తుల్లో ఒక చిన్న బిడ్డ ఉంది, 27 సంవత్సరాల బిడ్డకి. ఆ బిడ్డ వివాహం కొరకు ఎదురు చూస్తుంది, ఇంకా వివాహం వల్ల ప్రార్థన చేసుకుంటుంది. దేవుడు చూశాడు, ఈ బిడ్డను అలా చూశాడు. ఈ బిడ్డ జీవితాన్ని నేను మార్చాలి, ఈ బిడ్డ నమ్మకత్వము, యథార్థత, నీతి, ఆత్మల పట్ల వారం. వెంటనే వైజాగ్ లో ఒకరికి దేవుడు మహాకుటుంబం వైజాగ్ నుంచి కారేసుకు వచ్చారంట. వచ్చి ఆ అమ్మాయిని చూసుకుని, మాకు మీరు రూపాయి కూడా ఇవ్వద్దు అని అమ్మాయిని వివాహం చేసుకుని వైజాగ్ తీసుకెళ్లిపోయారంట. హల్లెలూయా. వాళ్ళ రిచ్ ఫ్యామిలీ, సంఘం ఉంది వాళ్ళకి వైజాగ్ లో, తీసుకెళ్లిపోయారు అంతే. దేవుడు కలగ చేసుకున్నాడా, నీ రాత, నీ జీవితం మారిపోతుంది. దేవుని కలగ చేసుకోవాలంటే నువ్వు దేవుని చిత్తానికి లోబడాలి.
దేవుని ఉద్దేశాలు చేయడానికి లోబడాలి. దేవుని మనసు అర్థం చేసుకుని సేవ చేయాలి. దేవుని ప్రణాళిక అర్థం చేసుకుని నడవాలి. ఇది నాకు కష్టం, నా వల్ల కాదు అంటే కుదరదు, నడవాల్సిందే. నడిస్తేనే దేవుడు అనుకున్నటువంటి గమ్యానికి నేను చేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను వివాహం కొరకు ప్రార్థన చేశాను ప్రభు దగ్గర. నేను ఇంకా దర్శనం చూడలేదన్నప్పుడు వాగ్దానం పొందుకోలే. మా అమ్మగారు మా నాన్నగారు పరిస్థితి చూసి నేను ఇక్కడ ఉండలే, నీకు ఉండకూడదు బాబు, ఎవరైనా వివాహం చేసి అర్జెంట్గా ఒక సపరేట్ గా ఒక ఇల్లు తీసుకుని అద్దెకైనా ఉండాలి, ఇక్కడ ఉండలేను నేను, నా వల్ల కాదు అనుకుని డిసైడ్ అయిపోయి ప్రభు దగ్గర అన్నాను, ప్రభు నాకు అర్జెంట్గా నువ్వేం చేయాలంటే వివాహం చేయాలి. వివాహం చేస్తే ఏమవుతావు, ఇంట్లో పారిపోవాలి, ఇంట్లో సైడ్ అయిపోవాలి, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, విగ్రహార్థం చేస్తున్నారు, పెళ్లి చేసుకుంటే చక్కగా నాకు తోడు ఉంటారు, ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటాం ఆలోచన వచ్చేసింది నాకు. ప్రభు దగ్గర అడిగాను, ప్రభు జవాబు ఇట్లా. హల్లెలూయా, హల్లెలూయా. అస్సలు ప్రేరేపణ రాలేదు నాకు, ఏ ప్రేరేపణ రాలా నిజంగా. అప్పుడు ఎందుకు ప్రేరేపణ ఉండదు, ఇప్పుడు మీ కళ్ళతో చూస్తున్నాను నా తల్లిదండ్రులు. హల్లెలూయా. ఆ రోజు ప్రేరేపించి ఎవరినొకం చేసుకుని మా తల్లిదండ్రులు ఇప్పటికి రక్షించి ఉండేవారు కాదు. ఈ పాటికి దేవుని చెప్తున్నా ఎవరిని చేసుకుంటే వాళ్ళు ముట్టికి లేచి సేవలు ఏం లేదు, కూర్చోంటో అంటది. హల్లెలూయా. దేవుడు ఇచ్చేంత వరకు ఎదురు చూస్తే మీరు వారం రోజులు కాదు, 10 రోజులు కాదు, నెల కాదు, ఇంటికి రాకపోయినా పలా సేవ చేసిన దేవుని పని ప్రాముఖ్యం అని చెప్పి ప్రోత్సహించే భార్యను దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఎంత డబ్బు తెచ్చావు, ఎంత వచ్చింది, ఎంత కానుక వచ్చింది, ఎంత దాతం బ్యాంకులో అనేవాళ్ళు ఇవ్వడం, సేవ ఎలా చేసావు, ఎంత నమ్మకంగా చేసావు, ఆత్మ పాటు భారం కలిగేసావు, వాకింగ్ చెప్పావా, నమ్మకంగా చేసావా అని అడిగేటువంటి బిడ్డలను ఇస్తాయి. హల్లెలూయా. చాలా తేడా ఉంటుంది. అప్పుడు కనుక జవాబుతో వేరుగా ఉండేది. పిల్లరా, దేవుని చిత్తానికి నేను లోబడినప్పుడు ఈ రోజు నా తల్లిదండ్రులు దేవుని ఆరాధించడానికి ఇక్కడికి వస్తున్నారు. హల్లెలూయా. దేవుని చిత్తానికి లోబడ్డ తర్వాత వాగ్దానాలు, దర్శనాలు, దేవుని చిత్తము తెలియచేయబడింది నాకు. హల్లెలూయా. అప్పుడు నేను నిజంగా లేదు, నేను అంత వాడిన అర్జెంటుగా నాకు ఏం చేస్తున్నా తెలియదు, నేను వివాహం చేసుకుని ఇంట్లో సైడ్ అయిపోతాను, నువ్వేం చేస్తుంటే ఎక్కడో ఏం జరుగుండేది నా జీవితం నేను చెప్పలేను, ఎక్స్పెక్ట్ చేయలేను. అది ఈ రోజు ఈ విధంగా యూట్యూబ్ పరిచయంలో నేను ఇలా కనబడతాను నేను కళ్ళలో కూడా ఊహించుకోలేదు. దేవుని చిత్తం జరగాలంటే మనం లోబడాలి. అది కష్టం అనిపిస్తుంది మనకు. అంటే అందరూ సెటిల్ అయిపోయారు ప్రభు, ఆడికి ఇప్పుడు వివాహం అయిపోయింది, ఆడికి వివాహం అప్పుడు ఆడలు పుట్టేసింది, మరి నాకు ఇప్పుడు అందరూ వేరు, నువ్వు వేరు. హల్లెలూయా. అందరి జీవితం వేరు, నీ పట్ల నాకున్న ఉద్దేశం వేరు, నీ పట్ల కలుగున్న ప్రణాళిక వేరు. దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. ఆనాడే కనుక ఆదములో పడి ఉంటే, అవ్వమ్మలో పడి ఉంటే, పండు తినకుండా తండ్రి అని పిలుచుంటే ఏం జరుగుండేదండి, అసలు అద్భుతంగా జరిగిండేది. కానీ పిలవడం మానేశారు, అపవాది పిలువబడ్డారు, అపవాది చెప్పింది చేశారు, దేవతం అయిపోతామంట, ఇదిగో తినని చెప్పి భార్య చెప్తుంటే భర్త తిన్నాడు, ఇద్దరు కలిసి దేవుని చేత వెళ్ళగొట్టబడ్డారు ఏదైనా తోటలో నుంచి. ప్రీతి బిడ్డ, ఈ రోజు నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏం తెలుసా, నీ గ్రంథాన్ని చదువు దివారాతు దీన్ని ధ్యానించేవాడు ఎవరు? అతడు నీటి కాలం వల్ల నాటుపడిన వాడే తన కాలం ముందు ఫలమిచ్చి చుట్టువలే. నీకంటూ ఒక కాలం దేవుడు ఏర్పాటు చేశాడు. నీ కాలం వస్తుంది, ఖచ్చితంగా నువ్వు ఫలించబోతున్నావు. హల్లెలూయా. నీ కాలం వచ్చినప్పుడు నీ హెచ్చింపుని, నీ ఆశీర్వాదాన్ని, నీ కీర్తిని, నీ ఘనతని దేవుడు నీ చేతిలో పట్టబోతున్నాడు. దేవుడికి ఒక సమయం ఉంది, ఒక టైం టేబుల్ ఉంది. ఆ టైం టేబుల్ కూడా దేవుడు మూవ్ అవుతాడు. నువ్వు ఫలించాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? నీటి కొలను వర నాటబడి ఉండాలి. అవునే కదా? మరి ఉన్నావా? నీటి కొలను వర నాటబడి ఉన్నావా? నువ్వు ఫలించే స్థితిలో ఉన్నావా, లేదంటే ఎండిపోయేటువంటి ఆత్మీయ స్థితిలో ఉన్నావా? దేవుడి కొరకు నువ్వు పని చేయాలనుకుంటే, దేవుని చిత్తం చేయాలి, దేవుని సేవ చేయాలనుకుంటే నీ ప్రార్థన బట్టి దేవుడు నీ జీవితాన్ని డిసైడ్ చేస్తాడు. ఏం చేస్తాడు? నీ జీవితాన్ని బట్టి. ఒకరోజు సభ జరుగుతుంది, ఈయన వచ్చారు దౌర్జన్లు. ఏంటండి అది? మీరు సేవ చేసేవారు కదా ఇక్కడ గొల్లవంది రోడ్లో, సంజయ్ నగర్ మీటింగ్ జరుగుతుంది. నన్ను కూడా రమ్మన్నారు వాకింగ్ చెప్పడానికి. నేను కూడా వాకింగ్ చెప్పాను దౌర్జన్యంతో. అయితే అందరూ పెద్దలు, నేనే చిన్నవాడు అనుకుంటప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు, నాకంటే చిన్నవాడు ఆయన. దేవుడు అంటున్నారు, నువ్వు సైకిల్ వేసుకెళ్ళంటున్నారు. మీటింగ్ లో వాక్యము, బహిరంగ మీటింగ్, నన్ను సైకిల్ వేసుకెళ్ళమన్నా. అసలు నేనేంటి, నా రేంజ్ ఏంటి, సైకిల్ వేసుకెళ్ళాలా, తక్కువ ఉంటుందేమో. దేవుడు అన్నాడు, నువ్వు సైకిల్ వేసుకెళ్ళు. వెంటనే సైకిల్ తీసి మా నాన్నగారు పడుతున్న సైకిల్ వేసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. వేసుకెళ్ళిపోతే స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళంతా తలగలు తీపిస్తున్నారు, ఇలాగా ఎవరైనా సైకిల్ మీద వస్తున్నాడు అన్నట్టుగా. మొత్తం మీద నేనే పక్కన సైకిల్ పార్క్ చేసి స్టేజ్ మీద ఎక్కి కూర్చున్నాను. దేవుని ఉద్దేశాలు మనం నెరవేరిస్తే మన జీవితాన్ని ఆశీర్వదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. లోపడాల్సిందే. పండు తినొద్దని అడిగితే నేను తిన్నో, దేవుడు చెప్పాడు కదా తినొద్దని. కానీ అపవాది చెప్తుంది దేవత వాళ్ళు అవుతారని. ఎప్పుడైతే అపవాదం మాట అన్నారో కడపటి ఆదముగా పరలోకం నుంచి దిగిరావాల్సి వచ్చింది. నీకు ఒకటే చెప్తున్నాను, ఇది నాన్న, నువ్వు కనుక దేవుని చిత్తము తెలుసుండి కూడా దేవుని మాట వినకుండా అపవాది మాట విన్నావా, అది నీకు ప్రమాదము. అది నీకు తీరని లోటు, తీరని శాపాన్ని, తీరని భయంకరమైన స్థితిని తీసుకొచ్చేస్తుంది.
దేవుని చిత్తం ఇదే నీకు తెలిసిందా, నువ్వు ప్రార్థనా పూర్వకంగా ఉండు. ఎన్ని అవతారాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుడు వాటన్నిటిని దాటించి దేవుడు నీకు ఇస్తున్న స్థితిలోకి నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. తీసుకెళ్ళబోతున్నాడు అంతే. మీకు ఒక విషయం చెప్పాలి. దైవజనులు అబ్రహాం పాస్టర్ గారు ఎంతమంది తెలుసు? ఓసన్న మినిస్ట్రీ అబ్రహాం గారు పాస్టర్ గారు ఎంతమంది తెలుసు చెప్పాలి. అబ్రహాం పాస్టర్ గారు తెలుగు రాదు, ఆయనకి అసలు ఏం రాదండి, తెలుగు రాదు. దేవుడు ఆయనకు ఒక దర్శనం ఇచ్చాడు చిన్న వయసులోనే. ఆ దైవజనులు యేసన్ గారు నువ్వు నన్ను వెంబడించన్న దర్శనం చూశాడు. నన్ను వెంబడించమన్నాడు ఏంటని ఆయన భాషలో ప్రార్థన చేసుకుని, ప్రభా నిజంగా నేను ఇంట్లో ఉండడం అయితే ఆ యేసన్ గారు నన్ను తీసుకెళ్ళాలి, నేను అడిగినప్పుడు రమ్మనాలని చెప్పి ప్రార్థన చేసుకున్నాడు అంట. ఆ భాషలో అక్కడ మొత్తం యేసన్ గారు దగ్గరికి వెళ్ళాడు. యేసన్ గారు నేను వచ్చేస్తాను, మరి నీ భాష రాదు ఎందుకు రా అలాగే వెళ్ళకంటే నేను వస్తానండి, అసలు వస్తాను పదా అని చెప్పి తీసుకొచ్చి ఆ యేసన్ గారు వాళ్ళ సహోదరుడు చాలా ఆదరించేవారు. భాష నేర్చుకున్నాడు. దేవుడు అతనికి ఒక దర్శనం, దేవుడు మాట్లాడుతూ మొదలు పెట్టాడు. అతను ఎక్కడ వేశారంటే దైవజనులు యేసన్ గారు కింద వేశారు. దైవజనులు యేసన్ గారు బాగాలేదు, ఇంట్లో బాగాలేదు, అనారోగ్య పాలయ్యారు. ఆయన కింద ఉండి పరిచయం చేస్తున్నారు. ఆయన పరిచయం చేస్తుంటే అలా ఓపికతో సహనంతో చేసుకుంటూ ఉంటే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్మకంగా ఉంటే ఈ పరిచర్యను నిన్ను నిలబెట్టబోతున్నాను. హల్లెలూయా. నువ్వు నమ్మకంగా ఉంటే ఈ పరిచర్య మీద నేను నిలబెట్టబోతున్నాను అంటున్నాడట. ఆయన సాక్ష్యం వినండి. దేవుడు అద్భుత రీతిగా ఆ మినిస్ట్రీకి నాయకుడు ఎవరంటే అబ్రహాం పాస్టర్ గారు. హల్లెలూయా. యేసన్న గారి తర్వాత దైవజనుడిగా మళ్ళీ ఆ ఒక నాయకుడిగా, ఒక లీడర్గా, హోస్టింగ్ మినిస్టర్ నిలబెట్టింది ఎవరో తెలుసా? అబ్రహాం పాస్టర్ గారు. దేవుని ప్రణాళిక ఎంత గొప్పది, ఎంత అమూల్యమైనది. ఈ పేషెంట్ దగ్గర నేను ఉండండి, భాషకు వచ్చాను, నా తల్లిదండ్రులు విడిచిపెట్టాను, సేవలు వస్తే మీరు ఎవరు పనిస్తాను కానీ సరుక్కోకుండా బరుక్కోకుండా ఏ పని చెప్తే ఆ పని చేస్తూ లోపడుతూ భయభక్తులకి దేవునికి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక ప్రణాళిక కలుగున్నాడు. పేరు దగ్గర నుంచి, అతను పెట్టిన పేరు దగ్గర నుంచి, తల్లి గర్భంలో చనిపోయినటువంటి పిండాన్ని బ్రతికించి పేరు దేవుడు చిత్తానుసారంగా పేరు పెట్టి అబ్రహాముని పేరు పెట్టి అక్కడి నుంచి అనేక జనులకు ఒక తండ్రిగా, అనేక సంఘాలకి, లక్షల మంది విశ్వాసానికి ఒక ఆత్మీయ తండ్రిగా నిలబెట్టాడు దేవుడు. దేవుని ప్రణాళిక ఎక్కడి నుంచో తెలుసా? తల్లి గర్భంలో ఉండగానే ఉంది అబ్రహాం గారు పాస్టర్ పట్ల. హల్లెలూయా. పేరు పాస్టర్ గారు పెట్టారు, ఈయన పేరు అబ్రహాం అని. ఎక్కడ? ఆ వాళ్ళ ప్రాంతంలో ఓసన్న మినిస్ట్రీ గురించి తెలియదు ఆయనకి. అక్కడి నుంచి దర్శనం చూశాడు. అక్కడ యేసన్ గారు మీటింగ్ పెట్టారు వీళ్ళు ఉన్నటువంటి ఏరియాలో. చూశాడు, దర్శనం చూశాడు, వెంబడించమన్నాడు. దర్శనాలు ఉన్నాయి. హల్లెలూయా. దర్శనాలు ఉన్నాయి. ప్రీతి పెట్టారు, లేవని చెప్పడానికి నా అర్హత లేదు. బైబిల్ చెప్తుంది అపొస్తలుల కార్యాలలో 2వ అధ్యాయంలో దర్శనాలు ఉన్నాయి. దర్శనాలు చూస్తారు, కళలు కంటారు బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తే జరుగుద్దా లేదా? మనిషి చెప్తే మనిషి అంటాడు జరగదండి, ఇప్పుడు లేవండి, ఆపునండి. దయచేసి విమర్శించట్లేదు కానీ మనిషి చెప్పింది వద్దు, బైబిల్ చెప్పింది విను. హల్లెలూయా. బైబిల్ చెప్పింది విను. బైబిల్ చదువుతున్నాయి కదా, బైబిల్ చెప్పింది విను. హల్లెలూయా. ఇక నుంచి అయినా సరే దేవునికి లోపడదామా? కడపటి ఆదముగా యేసయ్య వచ్చాడు, మనందరి కోసం వచ్చాడు. మనందరి కోసం కడపటి ఆదముగా వచ్చాడు. మరొక్కసారి నేను మీతో వినిపించేది, యేసయ్యను మళ్ళీ నువ్వు సిలువ వేయించొద్దు అనేటువంటి మాట బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. నువ్వు మళ్ళీ యేసుని సిలువ వేయించొద్దు. ఎలా ఎంతో పాస్టర్ గారు వాక్యం తెలిసి పరిశుద్ధాత్మను పొందుకుని రుచి చూసిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు తప్పు చేసిన, దేవునికి వాక్యాన్ని విరుద్ధంగా బ్రతికినా, నువ్వు యేసయ్యని మళ్ళీ నువ్వే సిలువ వేయించినావు అని బైబిల్ చెప్తుంది. ఉందంటారా లేదంటారా? మరి ఏం చేద్దాం ఈ రోజున? ఏం చేద్దాం చెప్పండి? మళ్ళీ సిలువ వేద్దామా యేసయ్యని, లేదంటే ప్రేమించేదం అని చెప్పినట్టుగా ఆయన్ని వెంబడిద్దామా? ఏం చేద్దాం? అపవాద మాట విందామా, యేసయ్య మాట విందామా? యేసయ్య మాట వింటావా, అపవాద మాట వింటావా? చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక మాట చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక, అక్కడ ఏం రాయబడిందో చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఏముందో చూడండి. అపవాది మొదట నుండి పాపము చేయించినాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియను లయపరుచుకే దేవుడు కుమారుడు. అపవాది మొదటి నుంచి ఏం చేస్తున్నాడటమ్మా? ఆది నుంచి ఏం చేస్తున్నాడు? సుదర్శన్ రావు గారు, ఆంటనీ గారు ఏం చేస్తున్నాడంటే పాపం చేసి అపవాదికి లోపడదామా? మా నాన్నగారు ఉన్నారు ఇక్కడ, అపవాదికి లోపడదామా, యేసయ్యకి లోపడదామా? నోవక్ గారు ఎవరికి లోపడదాం? లూదియం చెప్పిందే చేస్తాను పాస్టర్ గారు నేను. హల్లెలూయా. లూదియం చెప్పిందంటారా, వాక్యం చెప్పిందంటారా? వాక్యం చెప్పింది మాత్రమే వినాలి. వాక్యానికి విరుద్ధంగా భార్య మాటన్నా, భర్త మాటన్నా, ఎవరి మాటన్నా ఇది వాక్యానికి విరుద్ధం కదని మనం సర్ది చెప్పాలి. కొంతమంది భార్య చెప్పింది కదా అని చెప్పి తలగా చెప్తారు, అంతే అయిపోద్ది జీవితం. చాలా మంది జీవితాలు అలాగే అయిపోయినాయి ఈ రోజు. హల్లెలూయా. నీ భర్త చెప్పిన, భార్య చెప్పిన వాక్యానికి విరుద్ధంగా చెప్తే అమ్మ ఇది వాక్యానికి విరుద్ధం అమ్మాయి అని చెప్పాలి. కుటుంబాన్ని ఆదివారము మాంసము, ఆదివారం కూరగాయలు,
పలానా తారీఖు ఇది తీసురా ఇవి చెప్పుకోవడం కాదు. వాక్యాన్ని ధ్యానించి ఆ నలుగురు మాట్లాడుకుని వాక్యం ఇలా చెప్తుంది ఇలా జీవించాలని దాని గురించి డిస్కషన్ చేయాలి, దాని గురించి మాట్లాడాలి. మాట్లాడితే మీ పిల్లలు పచ్చని ఒలీవ మొక్కలు వలె ఉంటారు. మా అమ్మ చెప్పింది వాక్యం చేయకూడదంట. ఎవరో ఫ్రెండ్ అంటారు రారా సినిమాకి వెళ్దాం. మా అమ్మ సినిమా చూడొచ్చు, మా క్రైస్తవులు అంట చూడకూడదంటారా? అలాగే అంటారా? నువ్వు రారా. లేదు బాబాయ్ వాక్యంలో మా అమ్మ నాకు పని కట్టుకుని డైలీ చెప్తుంది నువ్వు సినిమా చూడకూడదన్నా. నువ్వు మంచి స్థితిలో ఉండాలంటే ఒక సూట్ వేసుకుని కార్ నడపాలంటే నువ్వు సినిమా చూడకూడదంటే నేను బాబు నేను సినిమా చూడను, నేను సూట్ వేసుకోవాలనుకుంటున్నాను, కార్ తడపాలనుకుంటున్నాను, కార్ నడపాలనుకున్నానంటే ఆ అమ్మ చెప్పిన మాట ఆ విత్తనానికి లోబడి సినిమాకి వెళ్ళకూడదు, ఖచ్చితంగా ప్రయోజనం అవుతాడు. నువ్వేమి చెప్పకపోతే సినిమాకి వెళ్దాం రారండి. సినిమా ఒకటి కాదురా 10 సినిమాలు చూద్దాం బా. ఏం చూద్దాం చెప్పండి ఒకసారి. బేవర్లో ఎక్కడెక్కడ థియేటర్లు ఉన్నాయి మొత్తం అంతా యూట్యూబ్ లో చెక్ చేసి వెళ్ళిపోతున్నారు ఈ రోజున. ఇంకొక భయంకరమైనటువంటి వ్యాధి ఏంటంటే ఫోన్ లో మనం టికెట్ ఓకే చేసుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు? మనం కూర్చునే సీటు కూడా ఎక్కడి నుంచి ఓకే చేసుకోవచ్చు. అంత టెక్నాలజీ పెరిగిపోయింది. చెప్పండి గట్టిగా హల్లెలూయా. భయపడొద్దు. దేవుని వాక్యం పట్టుకున్నావా? నువ్వు దేనికి భయపడవు. లోకం మీద శ్రమ వచ్చినా భయపడవు. నిన్ను చంపడానికి శత్రువు ఎదురొస్తున్నా సరే ధైర్యంగా నిలబడిపోతావు వాక్యం పట్టుకుంటే. నువ్వు హల్లెలూయా. దేవుని చిత్తం చేస్తావు, దేవుని పని చేస్తావు, నమ్మకంగా ఉంటావు. దేవుని వాక్యం నువ్వు పట్టుకోకపోతే నీలో భయం వస్తుంది. దేవుని వాక్యాన్ని పట్టుకోకపోతే నువ్వు యేసుక్రీస్తులో నువ్వు కొనసాగలేవు, ముందుకు కొనసాగలేవు. దేవుని వాక్యం చెప్తుంది అపవాది మొదటి నుంచి పాపం చేస్తున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది క్రియలు లయపరచడానికి యేసయ్య వచ్చాడు. అపవాది క్రియలన్నీ లయపరిచాడు కనుక మనకి ఇంకా ఈ ఫ్రీడమ్ ఉంది. ఆయన వచ్చి నీకు అద్భుతమైన సాల్వేషన్ ఇచ్చాడు. దాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ, ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నాడు. బైబిల్ చెప్తుంది ఆది వాక్యం ఉండను, వాక్యం దేవుడు వద్దున, వాక్యమై దేవుడై ఉన్నాడు. వాక్యం నీ దగ్గరికి వచ్చింది. యేసయ్య ఇప్పుడు నీతో యేసయ్య వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యం నీ చేతిలో పెట్టాడు. దీని ప్రకారంగా నువ్వు చేస్తే అపవాదిని వాడి యొక్క కుయుక్తిని వాడి ఆలోచనలు నువ్వు ఎదుర్కోగలుగుతావు. దేవుని చిత్తం నువ్వు చేయగలుగుతావు. దేవుని మార్గాలను అడగలుగుతావు. దేవుని ఉద్దేశాలు నీకు అర్థమవుతాయి. దేవుని చిత్తం నువ్వు చేస్తావు. నువ్వు ఇది ధ్యానించకపోతేనే దేవుని చిత్తం నువ్వు చేయలేవు. ఆటోమేటిక్ గా అపవాది చిత్తం చేస్తావు. ఇక్కడి నుంచైనా నీ జీవితంలో దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏది జరిగినా, నేను మళ్ళీ చెప్తున్నా, యేసయ్య వాక్యానికి విరుద్ధంగా ఏది జరిగినా అది అపవాది చిత్తం. అది నువ్వే దగ్గర నుంచి చేసావు. అర్థమైందా లేదా? నీకు బాధ కలిగితే కన్నీరు విడిచి ఆ మొదటి ఆదాము చేసిన తప్పుకి కడపడాదంగా పరలోకం నుంచి వచ్చాడు కదా, ఇక్కడి నుంచి నీ చిత్తం చేస్తాను, నన్ను నడిపించని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థించండి. మోకరించండి. అనేక పర్యాయాలు యేసుని సిలువేల్చడం, అపవాది చిత్తం చేసే మనుషులుగా ఉండకూడదు ఈ భూమి మీద. దేవుని చిత్తం చేయాలి. దేవుని చిత్తం చేయవాడు నిరంతరము నిలుస్తాడు. దేవుని చిత్తం చేయవాడు నిరంతరము నిలుస్తాడు. దేవుడు నిన్ను ఆయన రక్షించాడు. ఆయన రక్షించాడు. దేవుడు కావాలా? అపవాది కావాలా? అపవాది అంటే నువ్వు తింటే దేవత వల్ల అయిపోతావు. చెల్లి శైలజ, సిస్టర్ జ్యోతి, ఎస్తర్, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? మా అమ్మ వచ్చు, నాన్న వచ్చు, ఆంతోని గారు అవ్వచ్చు, నేనవచ్చు, నవ్వు గారు అవ్వచ్చు. అపవాది ఏది మాట్లాడినా అది అబద్ధమే చెప్తాడు. వాడు మోసం చేస్తాడు. వాడు నిన్ను మోసగిస్తాడు. వాడు నిన్ను నరకానికి తీసుకెళ్లిపోతాడు. వాడు నిన్ను దేవుని చిత్తం చేయకుండా ఆపుతాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా తన చిత్తం చేయడానికి నీ పట్ల సిద్ధముగానే ఉన్నాడు. దేవుడికి మనస్ఫూర్తిగా లోబడు. అపవాదం అంటుంది తింటే దేవత వల్ల అయిపోతారు. దేవుడు చెప్తున్నాడు మీరు అది తింటే మరణం వస్తుందని. అపవాది మాట వింటావా నీ జీవితంలో ఎక్కడి నుంచైనా? లేదంటే దేవుని మాట వింటావా? దేవుని మాట వింటే నీకు క్షేమం. దేవుని మాట వింటే నువ్వు కృప పొందుకుంటావు. దేవుని మాట వింటే దేవుడు ఉండే చోటికి నేను తీసుకెళ్ళిపోతున్నాడు, రాబోతున్నాడు. అపవాది మాట వింటే అపవాది ఉన్న చోటికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. దేవుడు కావాలంటే యేసు నీవే కావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా. పాడదమ్మా. ఎవరికైనా వస్తా ఆ పాట యేసు నీవే కావాలయ్యా పాట ఎవరైనా వచ్చుంటే ఒకసారి ఆ పాట పాడడానికి ప్రయత్నించండి. గట్టిగా పాడదాం. రావాలయ్యా ఆపండి.